సో హాయ్ అండి స్వాతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ టెడ్డీ. హాయ్ హాయ్ చెప్పు. టెడ్డీ సిగ్గుపడుతున్నావా నువ్వు? స్వాతి గారు తను ఏం మాట్లాడుతుందా? కొంచెం అయినా మాట్లాడించండి తనతో ఈరోజు. మాట్లాడవా? మాట్లాడు. సరే హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. టెడ్డీ అక్కడ హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు. నీకు దెబ్బ తగిలింది, చేతికి చూపించినాను. అయ్యో దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలింది. ఎలా తగిలింది? పొద్దు నుంచి చెప్పాను షూటింగ్ నీకు ఇంటర్వ్యూ ఉంది అని అలర్ట్ చేస్తున్నాడు, నిద్రపోతుందేమో అని. పరిగెత్తుకుంటూ వచ్చింది, పడిపోయింది. పొద్దు నుంచి ఈ రోజు ఏంటో దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇంకా. ఓకే అవునా? ఇక్కడ కూడా తగిలిందా? పడిపోయావా కింద? అది టబ్ ఉంది, బాత్ టబ్ తినది, అది తగిలేసింది. ఓకే ఓకే. సో స్వాతి గారు, నార్మల్గా అన్ని ఇంటర్వ్యూస్లో మీ నార్మల్ టాపిక్స్ లైఫ్ గురించి ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం మనం. ఈ ఇంటర్వ్యూలో కొంచెం స్పెషల్గా ఏదైనా చేయాలి అనిపించింది. నార్మల్గా మీ పర్సనల్ లైఫ్ అందరికీ తెలిసిందే కదా. సో అంటే చాలా మంది మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుందా ఇప్పుడు ప్రెసెంట్ మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళలో? అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఒకటి నేను ఎప్పుడు ఇదే చెప్తా, నో వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు పర్ఫెక్ట్ లేనప్పుడు వాళ్ళు నాకు ఏదో నేను తప్పు చేసినట్టు వేలెత్తి చూపించడం కానీ అట్లా. సో మొన్న ఒక 2 days బ్యాక్ ఒక ట్రిప్కి వెళ్ళాం అనమాట. అంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అలాగా వెళ్ళాము. ఓకే. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నన్ను కూడా రమ్మని చెప్పేసి కొంతమంది తీసుకెళ్లారు. దాంట్లో పేర్లు అవన్నీ అవసరం లేదు, కానీ ఇంకో కొంతమంది ఏమో ఈమె వద్దు అని. ఇంకొకళ్ళు ఏంటంటే లేదు, అరే ఆమె ఏం తప్పు చేసింది, ఆమెను కూడా తీసుకెళ్దాం సరదాగా, ఆమెకు కూడా ఇష్టం కదా అట్లాగా వచ్చేది అని చెప్పేసి మొత్తం వాళ్ళే పెట్టుకుని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్తే కూడా మొత్తం ఈమె వద్దు అని. అయితే సపోజ్ మేము కొంతమంది 9 members అట్లా వెళ్ళినాం. దాంట్లో మళ్ళీ ఒక పర్సన్, అది అమ్మాయి అబ్బాయి కూడా నేను చెప్పను, కానీ వాళ్ళు ఎట్లా అంటే అసలు నేను వస్తున్నా అంటే ఇట్లా తల పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళకేంటి ప్రాబ్లం, నేను వస్తే వాళ్ళు వచ్చారు నేను వచ్చాను. మళ్ళా సీట్లో వాళ్ళ పక్కన నన్ను ఎందుకో కూర్చోమంటే కావాలనేసి వాటర్ పోసారు సీట్లో. ఓకే. సో ఆ వాటర్లో ఎట్లా కూర్చుంటా నేను? వెహికల్ అంటే ట్రైన్లో. మళ్ళా నేను ఆ వాటర్ చూసుకుని మళ్ళా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరు వీడియోస్ చేసుకుంటారు కదా. అవును. నేను వస్తే వీడియోలోకి రాకపోవడము, లేదా ఆమెకి వద్దు అని చెప్పడము. ఓకే. అలాగా. సో మరి వాళ్ళందరూ కూడా చాలా పనులు చేస్తారు, అవి నాకు తెలుసు. బట్ ఏదో నన్ను సపరేట్ గా ఇది చేయడము అట్లా చేస్తున్నారు అనమాట. నార్మల్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కాకుండా కూడా మీరు రీసెంట్ గా నాతో చెప్పుకోవడం జరిగింది, కొందరు యాంకర్స్ కూడా నన్ను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేశారు అని చెప్పేసి. మొన్న మధ్య కుర్చీ తాత గురించి ఇష్యూ జరుగుతున్నప్పటికీ సత్య నేను వాటి గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది అంటే తనకి చాలా మంది చేశారు, నాకు చాలా మంది చేశారు. అప్పుడు నేను సత్య దగ్గర ఉన్నాను. సో నేను అదే లొకేషన్ పెట్టి ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళండి బయట అది అని చెప్పాను. చెప్పిన తర్వాత అట్లనే ఒకళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత చాలా ఫోన్స్ మెసేజ్ చేశారు. నేనేమనుకుంటాను, మా ఇద్దరిది మాట, కానీ ఎందుకనో అసలు తెలిసిన వ్యక్తే కదా, అసలు మాట్లాడలేదు, ఏం లేదు. నాకు అర్థం కాలే ఎందుకు ఇట్లా సడన్ గా ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళు, ఏమైంది వీళ్ళకి అని. అసలు నన్ను తీసుకోవాలి. అప్పుడు సత్య అన్నాడు ఈమెను కూడా అడగండి అంటే జస్ట్ ఒక్కటే అడిగారు, అంతే అన్న సార్. మళ్ళీ నాకు కాల్ మెసేజ్ చేస్తున్నారు మీది తీసుకోవాలంటే, మనం మొన్న ఎందుకు తీసుకోలేదు అంటే ఏదో చెప్తా, అసలు సరిగా ఆన్సర్. సరే ఏదో చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఏమో నాకు తెలీదు, తెలుసు అనుకుంటున్నా నేనైతే. మీకు దేనికనా రీజన్ ఏంటి అంటే అవాయిడ్ చేయడానికి అనుకుంటున్నాను. నాకైతే తెలుసు అనుకుంటా నేను. మీరే నేనే చెప్పాలి. సో మీకు తెలీదు ఏమో రీజన్, మీ వీడియోస్ రీజన్ ఏమో మేబీ. అయితే నేను అదే అంటున్నా, ఏమంటున్నానంటే వీడియోస్ రీజన్ అంటే నేను అందరికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఏంటి అనేది. సో నాకు నచ్చింది నేను చేశాను. అయితే వాళ్ళకేంటి ప్రాబ్లం? ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, నచ్చితే చూడండి ఇంటర్వ్యూ, నచ్చకపోతే మానేయండి, బ్యాడ్గా పెట్టాల్సిన అవసరం ఏముంది. అలాగే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడను. ఎవరైనా వచ్చి మాట్లాడితే నచ్చితే మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయి, నచ్చకపోతే మాట్లాడుకో, ఓకే నో ప్రాబ్లం. కానీ నా గురించి దామమ్మ ఇక్కడికి రా, నీకు బొమ్మ ఇస్తుందా,
కానీ నా గురించి వాళ్ళు అంటే సరే వాళ్ళు పర్ఫెక్ట్ అంటే పోనీ నా గురించి అంటే ఏమంటారు ఎత్తి చూపించడం అంటారు కదా, అంటే పాయింట్ అవుట్ చేయడం. సో వాళ్ళు పర్ఫెక్ట్ కానప్పుడు ఇంకా నాకెందుకు అలాగా చేస్తారు అని. ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. సో చాలా మంది చాలా రకాలుగా అంటే వాళ్ళు చేసే అంటే ఇది కరెక్ట్ కాదు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని నాకు చాలా మంది గురించి చాలాసార్లు అనిపించింది. కానీ నేను వాళ్ళకి చెప్పలేదు. సో వాళ్ళు కూడా కరెక్ట్ కాదు కదా, మళ్ళీ నాకెందుకు ఇలాగా చెప్తారు అని. నార్మల్గా ఇప్పుడు మీరు వీడియోస్లో ఓపెన్గా మీరు చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు, మీరు సమాజంలో అలాగే తిరుగుతున్నారు. బట్ చాలా మంది అంటే పర్సనల్ లైఫ్లో అలానే ఉంటారు, పైకి మాత్రం పర్ఫెక్ట్ లాగా ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము, మొత్తం ఇంటర్వ్యూ చూస్తున్నారు, మీరెవరో తెలుసు వాళ్ళకి. ఎలా తెలుసు? మీరు చేసిన బ్యాడ్ వీడియోస్ చూసారు కాబట్టి. సో వాళ్ళు ఒక రకంగా బ్యాడే కదా. మరి అది అలా ఆలోచించకుండా వాళ్ళు మనకు అంత నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, మీరు చదివే ఉంటారు. సో ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే, అదే నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు నాతో సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ ఉంటారు. సీక్రెట్ గా నాతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకి ఉంటది ఇంట్రెస్ట్. ఓకే, అలా వాళ్ళు ఉంటారు. కానీ పైకి మాటలు ఇలా మాట్లాడతారు. బికాజ్ ఎందుకంటే ఒకసారి నాతోటి ఒక పేపర్ రన్ చేస్తారు, ఒక ఆయన మీడియా పర్సన్ పేపర్ రన్ చేస్తారు. అంటే వాళ్ళని ఏమంటారు, రిపోర్టర్ అంటారు. ఆ పేపర్ రన్ చేస్తారు ఆయన. ఓకే, ఆయనకి నేనంటే చాలా ఇష్టము, క్రష్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. తప్పు పట్టలేము, ఎందుకంటే నా వీడియోస్ చూసినప్పటికీ ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన నాకు కలవాలని అనుకున్నారేమో. అయితే వేరే ఇంకో ఛానల్లో నేను మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు మాతో పాటు గోవా వచ్చి అట్లా వాళ్ళు చాలా కవర్ చేశారు ఒక ఛానల్ వాళ్ళు. ఓకే, వాళ్ళ త్రూ చెప్తే అంటే వాళ్ళు నాకు చెప్పాము, ఇట్లా మేము ఒక న్యూస్ పేపర్ అండి, మీ ఇంటర్వ్యూ కావాలంటే. నేను తొందరగా ఎవరిని కలవను, న్యూస్ పేపర్ లో రాసుకోవడానికే కదా, ఫోన్ లో చేసేయండి ఇంటర్వ్యూ అయిపోద్ది కదా, కలవడం ఎందుకని నేను కలవలేదు. తర్వాత మళ్ళీ వేరే పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత షూట్ చేశాను. తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఆ పర్సన్ ఈ పర్సన్. నేను అన్నాను, మీరు ఆల్రెడీ నాకు ఇంతకుముందు కాల్లో మాట్లాడారు కదా, ఇంటర్వ్యూ అన్నారు, ఇప్పుడేమో నాతో రొమాంటిక్ వీడియో చేయడానికి వచ్చారు, రొమాంటిక్ వీడియో చేశారు, అది అప్లోడ్ కూడా చేశారు. మీ ఇద్దరు ఒకటే నాకు ఎందుకు చెప్పలేదు అంటే, కాదు మేడం చెప్పైతే మీరు దూరం పెడతారేమో అంటే, అట్లేం లేదండి దాంట్లో ఏముంది అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత పాపం తను చాలా సఫర్ అయ్యారు. ఏదైతే నాతో రొమాంటిక్ వీడియోలో చేసి అప్లోడ్ చేశారు కదా, అప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఎప్పటి నుంచో ఆయనకి క్రష్ అట, మేడం ని కలవాలి చూడాలి అని. కానీ నేను కలవలేదు. షూట్ లో వచ్చేసారు డైరెక్ట్. ఇక షూట్ అయితేనే ఆవిడ కలుస్తుంది అనమాట అని ఆయన షూట్ లో వచ్చి నా పక్కన యాక్ట్ చేశారు రొమాంటిక్ దాంట్లో. చేసినప్పటికీ ఇక వాళ్ళ టీం అందరు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి అందరు అంటున్నారంట, ఏంటి నువ్వు స్వాతి నాయుడుతో రొమాంటిక్ వీడియో చేసావు అది ఇదని. ఇక అతని గురించి గుసగుసలు ఆడుకోవడం అది ఇది అందంట. కొన్ని రోజులు పోయాక అందరూ వచ్చాడు, ఇక ఈయన ఇలాగే ఉన్నాడు, ఎస్ నేను చేశాను, తప్పేముంది, నాకు ఆవిడంటే ఇష్టం, నేను చేశాను, ఆవిడకి లేని బాధ నాకు లేని బాధ మీకేంటి, మా ఫ్యామిలీస్కి లేని బాధ అనేసి అన్నాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నాడు, అంటే మాకు కల్పించవా స్వాతిని, మేము మాట్లాడతాము. ఆయన అంటున్నాడు నాతో, ఫస్ట్ ఇలా మాట్లాడారు, వాళ్ళ మనసులో ఏముంది, బయటకు ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. అట్లాగా కొంతమంది అట్లా మాట్లాడతారు. ఈ మధ్య నాతో మళ్ళీ ఒక మూవీకి సంబంధించిన ఆయన, అంటే చాలా పెద్ద రోల్స్ చేస్తారు ఆయన, ఆయన కూడా మాట్లాడారు, మీరు ఇలా ప్రొఫైల్ పిక్ పెట్టద్దు, మీరు ఇలా పెట్టద్దు, అలా పెట్టద్దు, అలా అయితేనే మీకు అవకాశాలు వస్తాయని చెప్పారు. వద్దు సరే అన్నాను. లాస్ట్ లో అడుగుతున్నారు, మీరు కలుస్తారా అని. సో ఎవరైనా అంటే నేను ఎవరిని తప్పని అనట్లేదు, అంటే నాలాగా ఓపెన్ గా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు అనుకుంటున్నాను నేను. అంతా సీక్రెట్ గానే అందరూ చేస్తారు, బట్ కొందరు కనిపిస్తారు అట్లా. మీలాగా మేబీ కాదు, అవును మీలాగా. సో మీరు ఓపెన్ గా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు. అవును కదా. అండ్ మనం చేసిన ఇంటర్వ్యూలో చాలా వరకు కామెంట్స్ ఏమొచ్చాయి అంటే, ఒక్కొక్క కామెంట్ నేను చెప్తాను నాకు గుర్తున్న వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాంకర్ కూడా నువ్వు అంటే మీకు చెప్తున్నారు, అసిస్టెంట్ గా చేరిపో, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి. వాళ్ళకేం చెప్తారు? ఒక్కొక్క కామెంట్స్ నేను చెప్తా తర్వాత. ఓకే అంటే యు ఆర్ సో గ్రేట్, అంటే మీ జాబ్ మీరు చేస్తున్నారు. అవును, ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేయాలి, నన్నైనా చేయాలి, రాజకీయ నాయకులనైనా చేయాలి, ఒక బెగ్గర్నైనా చేయాలి, ఏదైనా చేయాలి. దట్ ఈస్ యువర్ జాబ్. దేనికైనా మీరు న్యాయం చేయాలి. బెగ్గర్ చేసినంత మాత్రాన అతనితో కలిసిపో, వీళ్ళతో కలిసిపో, వాళ్ళతో కలిసిపో అంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే
ఎదుటి మనిషిని మాట్లాడిపించగలగాలి. మీరు చేసే యాంకరింగ్ ద్వారా మా లోపల నుంచి సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ అనమాట. దానికి ఎందుకు వచ్చేసి జాయిన్ అయిపోయి అదంతా బ్యాడ్ గా మాట్లాడు, అంత అవసరం లేదేమో కదా. అయినా ఇప్పుడు ఒక 10 మంది బిచ్చగాళ్ళలో ఈరోజు వెళ్ళి ఒక 1 hour ఒక 1 day స్పెండ్ చేసాం, మనం బిచ్చవాళ్ళం అంటే అడుక్కునే వాళ్ళం అయిపోం కదా. లేదు కదా. అసలు ఎందుకు అలాంటి థింకింగ్స్ వస్తాయో జనాలకి అర్థం కాదు. ఇంకొకటి, మీరు మీ పాపని అసలు పుట్టించకుండా ఉండాల్సింది. మీ వల్ల మీ పాప ఫ్యూచర్లో చాలా సఫర్ అవుతుంది. ఎవరో ఒకరు మీ వీడియోస్ చూపించి తనకి ఇది అని చెప్పినప్పుడు, తనకి కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు మా మమ్మీ ఇలా చేసిందా అని తన మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు తనని కూడా బ్యాడ్గా చూస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ ఉంది. ఆటోమేటిక్గా నా పాప అని కాదు, ఏ పిల్లలైనా పెద్ద అయిన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా పుట్టారు, మమ్మీ డాడీ సెక్స్ చేసుకుంటే పుట్టారు, ఈ విషయాలన్నీ ఎట్లయినా తెలుస్తాయి. సో అది పేరెంట్స్ చేసుకున్నారు అనేది అది ఎట్లయినా పిల్లలకి తెలుస్తుంది. అయితే ఏంటి, సో నేను ఏదైతే పార్న్ వీడియోస్ చేశాను, నాకు అప్పుడు నచ్చింది నేను చేసినాను. దాంట్లో నా పాపకి ఏం సంబంధం? అది నేను చేశాను, నా ఇష్టం ఉండి నేను చేశాను. నేను పిల్లలకి కనొద్దు అంటే మరి ఇదే కామెంట్ పెట్టిన వాళ్ళు సన్నీ లియోన్కి చెప్పినారా, నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, మరి మీరు 3 పిల్లల్ని తెచ్చి పెంచుకున్నారు. ఇంకా ఎందుకంటే సొంత పిల్లల పైన ఉండే ప్రేమ అది పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి బయట నుంచి తెచ్చి పెంచుకున్నారు కదా, మరి పెంచుకున్నప్పటికీ మరి వాళ్ళకి ఎవరైనా చెప్పారా, ఎవరైనా కేసేసారా? సన్నీ లియోన్కి ఎట్లాగా పిల్లలు ఎట్లా తీసుకుంటుంది, ఆమె ఒక పోర్న్ స్టార్, వాళ్ళ హస్బెండ్ ఒక పోర్న్ స్టార్ కదా, రేపు వాళ్ళు 3 పిల్లలకి అట్లనే చేస్తారు. ఇంకా నేను కొన్ని కూడా చూశాను, వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు బట్టలు లేకుండా, పిల్లలకి కూడా బట్టలు లేకుండా అట్లా ఒక ప్రొఫెషనల్ ఫోటోషూట్ అట్లా కూడా చేసుకున్నారు. ఓకే. సో ఏంటంటే ఇక వాళ్ళు చేస్తేనేమో రైట్, నేను చేస్తేనేమో రాంగ్ అట్లా అని చెప్పి. సో తను ఉన్న ప్లేస్ వేరు, మీరున్నది ఒక భారతదేశంలో, అందులో ఒక తెలంగాణ లేదు, భారతదేశంలోనే ఉంటుంది కదా. ఒక మన హైదరాబాద్ లో కొంచెం ఉంటుంది. ఏముంటది మన హైదరాబాద్ లో? నాకు తెలిసి అదేమంటారు, హస్బెండ్ కాకుండా ఇల్లీగల్ రిలేషన్ కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళని చూసాను నేను. అవును. ఆ తర్వాత చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరిగి ఒంటరిగా ఆడపిల్ల అర్ధరాత్రి కనిపిస్తే తీసుకెళ్లి రేప్ చేసేసి సరే చేశారు. కనీసం రేపటి రోజు సూర్యుడు చూసేది కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసి అలాంటివి చాలా చూసాను. అవన్నీ ఇక్కడ మీరు చెప్పిన దగ్గరే కదా జరుగుతున్నాయి. మరి అప్పుడంతా ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసి ఒకసారి జరిగిన తప్ప ఇంకోసారి జరగకుండా చెయ్యొచ్చు కదా. అవును. ఈ రోజున కూడా ఈవెన్ నేను కానీ ఎవరైనా ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు, ఏదైనా జరిగాక మనం బాధపడే కన్నా మనం ముందే కేర్ తీసుకుంటే మంచిది కదా అన్నట్టుగానే ఉంది. చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఈ రోజున స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేస్తుంది. అవును. ఎందుకంటే స్కూల్లో ఉండి మనం చూసాం, ప్రిన్సిపల్ కూడా ఒక ఆడదయ్యి ఉండి అలా ఎలాగా వాళ్ళ డ్రైవర్ అలా అది పక్కన పెట్టేద్దాం, కుటుంబంనే నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు నేనున్నా, నా తమ్ముడు ఉన్నాడు, నేను నమ్మలేను. నేననే కాదు ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళు నమ్మారు అంటే కూడా రేపటి రోజున ఇతనైతే వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మగపిల్లోడి దగ్గర చిన్న పాప కానీ ఏదైనా మనము మామ కానీ ఎవరైనా కానీ బాబా ఎవరైనా కానీ మనం నమ్మేలాగా లేవు రోజులు. అందువల్ల ఏంటంటే మన ఆడపిల్ల అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా మనమే దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో అవన్నీ భారతదేశంలోనే జరుగుతున్నాయి. సో ఇన్ని భారతదేశంలో జరగగా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నా ఒక్కదాని వల్లే వాళ్ళకి ఏదో ఆకాశం వచ్చి మీద పడినట్టు అనిపిస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు మీరు అలాంటి వీడియోస్ చేశారు పాస్ట్లో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఒక హస్బెండ్ ఒక కూతురు ఉంది, వీళ్ళతో మీరు ఎక్కడో ఒక లైక్ ఒక ప్రిన్సెస్ లాగా బతకాలి, ఎవరు ముందుకి రావద్దు. ఇలా మీరు నార్మల్ గా ఉంటే మీ మీద ఎలిగేషన్స్ పెడుతూనే ఉంటారు, నెగిటివిటీ వస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు సన్నీ లియోన్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదు కదండి. అంటే నేను అందరికి అందుబాటులో ఉండడం తప్పే. అదే ఇప్పుడు అవుతుంది. అంటే మీరు ఒక ప్రిన్సెస్ లాగా ఉంటే అప్పుడు మిమ్మల్ని అమ్మో స్వాతి నాయుడు అలా ఎత్తులు అని ఐ విల్ ప్రే టు గాడ్ నాకు కూడా అంత లగ్జరీ అంత ఇది అదంతా వచ్చి అంత పెద్ద పెద్ద సినిమాల్లోకి తీసుకుని అప్పుడు అలా.
బట్ అంత వచ్చినా కూడా అండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్, చిన్న పెద్ద, అంటే సపోజ్ మీకు అయిన అంటే మీకు ఇంత అంటే ఇఫెక్ట్ చేస్తుంది, అదే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు అంత సాఫ్ట్ గా ఉండి అందరినీ, అంటే నాకు పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాము, బైట్స్ చేసాం. ఎప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి మనం తెలుసు. అవును అవును, అప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు తెలుసు మీ బిహేవియర్ ఏంటో. కానీ కామెంట్స్ చూసినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. అరే చెప్పాలంటే బయట వాళ్ళు మీరు అన్నట్టుగా యూజ్ అండ్ త్రో చేస్తున్నారు, దట్ ఈస్ ఓకే. మా సొంత ఫ్యామిలీ కూడా స్టిల్ వాళ్ళు ఇంకా నన్ను ఇట్లనే, అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనకి లేకపోయినా కూడా పిల్లలకి రేపటి రోజున వాళ్ళు బాగా బతకాలి, మనకి లేకపోయినా కూడా అనుకుంటారు. అయితే మా పేరెంట్స్ ఎట్లా అంటే, అదే నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఈవెంట్లోకి నన్ను వద్దు అంటే నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా డాడీ నాకు చెప్తున్నాడు అనమాట, అంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి రెంట్స్ వస్తున్నాయి, ఒక 3 houses నుంచి ఒక 10,000 అట్లా వస్తున్నాయి. ప్లస్ మా తమ్ముడే ఇల్లు చూసుకుంటున్నాడు. ఒకప్పుడు మా తమ్ముడు ఏం చూసుకోకపోతుండే, నేనే చూసుకుంటుండే. మా తమ్ముడు చూసుకున్నప్పుడు అయితే కొన్ని దగ్గర స్థలాలు ఉన్నాయన్నమాట. మా డాడీ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆ స్థలాలు అమ్మేద్దాం, ఎందుకంటే ఆ స్థలాల వల్ల 1 రూపీ కూడా మనకి ఇన్కమ్ రావట్లేదు కదా. ఆ స్థలాలు అమ్మేసి ఇప్పుడు ఏదైతే 3 houses నుంచి రెంట్ వస్తుంది కదా 10,000 దాకా, అట్లా హౌజులు తీసుకుని రెంట్కి ఇస్తే అప్పుడు 20-30 వేలు వస్తాయి నెలకి, అప్పుడు మాకు తినడానికి సరిపోతాయి అనేసి మా డాడీ అంటున్నాడు. అంటే ఇన్ని రోజులు పేక డాడీ డబ్బులన్నీ వేస్ట్ చేసేసాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏవో స్థలం ఉంది, రేపటి రోజున నా పాప చదువుకో దేనికో ఉంటది కదా ఆసరాగా. ఇప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి ఇవ్వడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. అవన్నీ నావి నాకు ఇవ్వడానికి పెద్ద గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి తిరుగుతుంది పురుగు అంటారు కదా, అట్లా అనమాట, ఎట్లన్నా లాక్కోవాలి అనేసి. ఇప్పుడు మొత్తం చూసుకునేది మా తమ్ముడే. ఈయన ఏమి వర్క్ చేయరు, ఇంట్లో ఉంటారు కదా. ఈయన మళ్ళీ ఆల్రెడీ ఒక రెంట్ ఒక 3-4 thousand తీసుకుంటారు, మిగతా అన్ని మమ్మీ తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు. అయితే కూడా ఇప్పుడు ఆ స్థలాలన్నీ అమ్మేసి ఇల్లు తీసుకుని, అంటే ఈయన మధ్యలో ఏదో పేకట ఆడుకోవడము లేదా ఆయన అలా అనమాట. అంటే ఎంత నష్టపోయి ఇంత బాధలు ఇంత ఇదిలో ఉంటే కూడా స్టిల్ కన్నింగ్ అంటారు కదా, అట్లా నేను అనుకున్న నెక్స్ట్ అంటే ఐ లవ్ మై ఫాదర్. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడా ఎందుకు ఇలా ఫాదర్ ఇచ్చావు, ఇలా మదర్ ఎందుకు ఇచ్చావు. సో నేను హడావిడిగా వెళ్ళిపోయాను అనమాట. సో మామూలుగా నైట్ టైంలో నైటీ అట్లా ఏదైనా అయితే మా మమ్మీ ఒక నైటీ తెచ్చిచ్చింది అనమాట. ఇది ఎక్కడిది అంటే ఎప్పుడో కొన్నాను, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొనిందంట. అది మా మమ్మీకి పట్టదు, స్మాల్ సైజ్ అనమాట. నేనేమో పిల్లల కోసం చూస్తున్నాను. నెక్స్ట్ మంత్ నాకు సిజేరియన్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవేళ అప్పుడు వాళ్ళు నైటీ అట్లా వేసుకోమంటారేమో కదా అని నేను మమ్మీకి చెప్పాను, ఇదైతే బాగుంటుంది అనేసి అన్నాను. అయితే కూడా మా మమ్మీ ఎంత ఆఫ్టర్ ఆల్ 300 ఉంటుందేమో నైటీ, సరే ఇది తీసుకెళ్ళు నీకు రేపు ఆపరేషన్ చేస్తారు కదా అప్పుడు వేసుకోవడానికి అని కూడా అనలే. వెళ్ళేటప్పుడు మమ్మీ నైటీ ఇక్కడ ఉందంటే అక్కడే పెట్టు అనేసి అంది, అంతే తప్ప ఆఫ్టర్ ఆల్ నైటీ కూడా వేయలే. కానీ ఇవాళ రోజున మీరు ఏదైనా చూడొచ్చు, నా షూటింగ్లో కట్టుకున్న శారీస్ మొత్తం 1-2 సార్లు కనబడాక ఆన్ కెమెరా మొత్తం తీసుకెళ్ళి నేను మా మమ్మీకి ఇస్తాను. అట్లా డాడీ చూస్తే అట్లా మాట్లాడుతున్నాడు, మమ్మీ చూస్తే ఇట్లా మాట్లాడుతుంది. మీరు ముఖ్యంగా ఇలా చేంజ్ అయ్యి వీడియోస్ చేసుకోవడానికి కూడా కారణం అంటే పేరెంట్స్ పట్టించుకోకుండా నాకు నా లైఫ్ నాకు వదిలేశారు అదొక రీజన్ అని చెప్పి అన్నారు కదా గత ఇంటర్వ్యూస్లో, అది నిజమేనండి? అంటే పేరెంట్స్ పట్టించుకోవడం అంటే ఏంటంటే మా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా నన్ను కూడా అదే వర్క్ చేసుకుంటూ ఇంకా అంతే లైఫ్ అట్లా అనమాట. నాకేంటంటే ఇలా కాదు ఏదైనా చేద్దాం అది ఇది అని చెప్పేసి. సో షూటింగ్స్కి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అదంతా అసలు ఎట్లా సర్వైవ్ అవుతావు అని. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను తిరిగి వెళ్ళకూడదు, అంటే నేనే కాదు ఎవరైనా హైదరాబాద్ వస్తే తిరిగి వెళ్ళాలని అనుకోరేమో, ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండాలి అని అనుకుని ఇంకా నా లైఫ్ నేనే నాకు వచ్చిన దారిలో అట్లనే నేను వెళ్తూ ఉన్నా. వాళ్ళకి చాలా రోజుల దాకా ఏం తెలీదు అసలు ఏంటి రొమాంటిక్ షూటింగ్స్ నేను చేస్తున్నా అది కూడా తెలీదు. తర్వాత తెలిసింది, తర్వాత చాలా గొడవలు అయ్యాయి. బట్ నేనేంటంటే బికాజ్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఏంటి నాకు తెలుసు, వాళ్ళకి అది అర్థం కాదు. నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అట్లా. ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు? జస్ట్ షూట్స్ అంతే కదా? జస్ట్ అంతే. ఇప్పుడు మీరు చేసే వర్క్కి మీరు ఒక నేమ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి నార్మల్గా? అంటే నేను మిమ్మల్ని డైరెక్ట్లీ అడుగుతున్నా, చాలామంది చాలా వరకు అంటే అందరికీ డౌట్ ఉంది ఇది, అంటే మీరు లైక్ ప్రాస్టిట్యూటా మీరు? యాక్చువల్లీ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కానీ మొత్తం అందరు ఏమనుకుంటున్నారు, అందరు మైండ్లో ఏముందో అసలు అదంతా రాంగ్.
నిజం ఏంటి అనేది నాకు తెలుసు. ఆ నిజం చెప్పండి ఏంటో. నిజం ఏంటంటే నేను వచ్చి మూవీస్ కి ట్రై చేస్తున్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. అయిన తర్వాత మేమిద్దరం సెక్సువల్ గా 1.5 years ఉన్నాం. ఉన్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్ ఇచ్చేవాడు. నేను మెడిసిన్ వేసుకునేదాన్ని. వేసుకున్న తర్వాతకి 1.5 years తర్వాత మా పేరెంట్స్ వేరే పెళ్లి చూపులు చూసారంటే అదేంటి మనం కదా పెళ్లి చేసుకోవాలని, అంటే అలా కాదు వేరే అమ్మాయిని ఇచ్చారు అది ఇదని నాకు మోసం చేసి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. అయితే ఇంకా నేను ఏంటంటే అతను మోసం చేశాడని నేను అనుకోలే, అలా కాదులే అని అలాగే ఉండే. అది ఇంకా అది బ్రేకప్ అయిపోయింది అట్లా కొన్ని రోజులకి. ఆ తర్వాత వేరే ఇలాగా నా లైఫ్లో ఒక 10, 11, 12 అట్లా జరిగింది. 10, 11, 12 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒకేసారి కాదు, ఆఫ్టర్ బ్రేకప్ మోసం చేయడం, నేను చాలా ఏడవడం, అంటే చేతులు అట్లా ఏం కోసుకోలేదు కానీ అంతగానే ఎక్కువ పెయిన్ నేను భరించాను. చాలా బాధపడడం, మళ్ళీ వేరే అబ్బాయి రావడం. వీళ్ళందరికీ మీరు ఈక్వల్ గానే కనెక్ట్ అయ్యారా? అందరికి సేమ్ అంతే కనెక్షన్ ఉంది, ఒకరికి స్పెషల్ వన్ ట్రూ లవ్ అలా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో, మా హస్బెండ్ కూడా ఇప్పుడు మీ హస్బెండ్ మీకు లవ్ లేదు? ఇప్పుడున్న మా హస్బెండ్ కూడా అలాగే బాయ్ ఫ్రెండే. ట్రూ లవ్ లేదు అంటే ఏమో ఏదో చేసుకోమన్నా. అంటే ఏం అడగాలనుకుంటున్నానంటే 9 members 10 members బాయ్స్ అన్నారు. ఎవరి లైఫ్ లో అయినా ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా, ఇతను నా ట్రూ లవ్ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేము. అంటే లైఫ్ లో ఉన్న ప్రతి బాయ్ ఫ్రెండ్ కి నేను యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇతను ట్రూ అనే నేను అనుకున్నా. మీరు మీ కనెక్షన్ అంతే ట్రూగా ఉందా? నేను చాలా చాలా అంటే చాలా ట్రూత్ఫుల్ గా ఉంటాను. అందరిని ఎలా లవ్ చేయగలిగారండి? అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు నేను బాధపడ్డాను, అట్లున్నాను. ఆ తర్వాత వేరే పర్సన్ వచ్చారు. అంటే నాకేం ఫీలింగ్ లేదు. వాళ్ళు ఏదో నా కోసం ఏదో చేయడము, ఇక మళ్ళా స్లోగా ఫ్రెండ్షిప్, ప్రేమగా ఫ్రెండ్షిప్ అలా కొన్ని రోజులకి మెల్లగా అది లవ్ స్టార్ట్ అవడం. ఓకే వాడు మోసం చేశాడు కదా, అది అయిపోయింది కదా, ఇంకా వాడినే తలుచుకుంటే ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చోవాలి? అయినా వాడు హ్యాపీగా లైఫ్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేనెందుకు ఇంకా వాడితో ఏడుస్తూ ఉండాలి ఇట్లా అని చెప్పి అట్లా నాకు నేను అంటే చాలా కష్టం. ఆ పాత అబ్బాయి దాంట్లోంచి బయటికి రావడం అనేది అది చాలా కష్టం. అప్పటికి మీరు వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళ? లేదు, అంటే డిగ్రేడ్ లేదు ఏం చేయలేదు. ఏం చేయలేదు. అప్పుడు మీరు ప్యూర్ గర్ల్, లైక్ ఇప్పుడు మా లాగా నార్మల్ గర్ల్, అంతే. ఎలాంటి ఫేమ్ లేదు, ఏం వీడియోస్ లేవు, ఏం లేదు. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా వచ్చింది. నాతో ఉన్న 12 members అన్నాను కదా, 2 మాత్రమే అసలు అంటే ఏమి కొట్టడం అట్లా ఏం లేదు, చాలా మంచిగా ఉండేవాళ్ళు. మిగతా 10 members అసలు టూ మచ్ అన్నమాట. అంటే ఏంటి? బాగా కొట్టేవాళ్ళు నన్ను. కొట్టడం ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉండేవాళ్ళు, అన్ని రకాలుగా ఫిజికల్ గా అన్ని రకాలుగా ఉండి ఆ తర్వాత దే ఆర్ అవాయిడింగ్ మీ. వేరే అమ్మాయిలతోటి ఉండడం కావచ్చు, నెక్లెస్ గా ఉండడం. నేనేంటంటే నాకు నువ్వే కావాలని అతను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడము, నీతోనే ఉంటా అనడము, వాళ్ళు నన్ను కొట్టడము, ఇట్లా చాలా జరిగినాయి. అలా కొంతమంది. ఇంకో కొంతమంది ఏంటంటే నేనున్న దగ్గరికి వచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వు. నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అంటే, నువ్వు ఇవ్వాలి డబ్బులు. మీకు ఎలా వచ్చేది అప్పుడు? ఇంకా నేను షూటింగ్స్ గానీ నార్మల్ షూటింగ్, నేను ఈ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. వీళ్ళల్లో మళ్ళీ 2 మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి మ్యారీడ్ అని నాకు తెలీదు, మ్యారీడ్ అని చెప్పలేదు, పాప కూడా ఉంది అది నాకు తెలీదు. మేమిద్దరం బెడ్ మీద ఉన్నప్పటికీ కాల్స్ వస్తున్నాయి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి. అప్పటికి మేము కొద్దిగా లవ్ అయిపోయినాం. అదేంటి నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, లేదు ఇంకేదైనా ఉందా చెప్పంటే పాప ఉంది. ఇక మనకి ఎట్లుంటుంది అంటే, ఒకసారి లవ్ చేసిన తర్వాత వాడిని లవ్ చేస్తాం, వాడి పిల్లాన్ని లవ్ చేస్తాం, వాడి పిల్లని కూడా లవ్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే వీడు మన మనిషి, వీడి ఫ్యామిలీ మన ఫ్యామిలీ, వీడు హ్యాపీగా ఉంటే చాలు. వీడు దాంతోనే ఉంటే హ్యాపీ ఉంటాడా, ఓకే నీ పిల్లంతోటే ఉండు, కానీ నాకు నువ్వంటే ఇష్టం. ఒక్కసారి లవ్ చేస్తే ఇక గడ్డి తినమన్నా తింటాం అనమాట. అంటే అంత డీప్ డెప్త్గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్స్ నన్ను పెట్టని బాధలు లేదు. ఒక్క రోజులో ఒక్క ఫోన్ కాల్ కోసం 24 hours వెయిట్ చేసేదాన్ని నేను. అసలు చాలా అంటే చాలా బాధలు. నిజంగా నేను ఆ దేవుడికి చెప్పుకుంటున్నా, అబ్బాయి అనేదే వద్దు, లవ్ అనే వద్దు, ఏది వద్దు. ఎందుకంటే లవ్ చేసిన డేస్ ఎంత బాగుంటాయో వాటిలోంచి బయటికి అసలు రాలేను. అండ్ వాళ్ళు మోసం చేస్తే అది తట్టుకోవడం కూడా కష్టం. సో ఈ 12 members లో ఎప్పుడూ మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ ఉందా మీకు ఏదైనా?
ఎక్కువ అంటే ఇప్పటికీ గుర్తొస్తే కళ్ళలో వాటర్ వచ్చి వావ్ లవ్ ఎంత బాగుండే అనిపించేలా? మీకు అన్ని కామన్ అనుకోండి. ప్రతిదీ నేను చాలా సిన్సియర్గా ఉండేది. ఓకే. ఫస్ట్ అబ్బాయి పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, హాస్టల్లో ఉన్న వాళ్ళు, అతను నిన్ను మోసం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే ఏది నమ్మేదాన్ని కాదు. ఓకే. లేదు లేదు అలా ఏం కాదు, తెలుసు తిన గురించి, తిన మంచోడు అనేదాన్ని. ఓకే. అసలు వేరే వాళ్ళతోటి వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు చేయలేదు కదా ఇట్లా, ఎట్లా నీకు ఇట్లా, అసలు అది ఏంటో ఒక పిచ్చి అనమాట. ఏజ్ ప్రభావితం ఏమో. ఎలా అనిపిస్తుంది అంటే సరే వేరే అమ్మాయితో ఉన్నా పర్లా కానీ నన్ను వదిలేకు, నాతో కూడా మాట్లాడు అడుక్కునే రేంజ్కి వచ్చేస్తుంది. అది మూర్ఖత్వం ఏమో అండి. అంటే ఏది నచ్చదు, ఇంకా వేరే వాళ్ళతోటి పబ్లో ఉన్నా నచ్చదు, అంటే ఏది నచ్చదు, మైండ్ అటే పోతుంది అనమాట. అతనే కావాలి, అతనితోనే మాట్లాడాలి, అతన్నే చూడాలి. ఇంకెవ్వరు ఎంత హ్యాపీ మూమెంట్ ఉన్నా నచ్చదు, ఎంతమంది ఉన్నా యాక్సెప్ట్ చేయలేము. అతను ఒక్కడు ఉంటే చాలు, ఇంకెవ్వరు లేకపోయినా పర్లా, హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటి డేస్ నా లైఫ్లో నేను చాలా చూసాను. నేను అడిగింది చెప్పలేదు మీరు. 12 members లో స్పెషల్ లవ్ స్టోరీ ఇప్పటికి కూడా అబ్బా అది ఉంటే బాగుండే నా లైఫ్లో అనిపించింది. 12 members స్టార్టింగ్లో అంతా చాలా మంచిగా ఉండే, అన్ని గుడ్ మెమొరీసే. అంటే మీ మిస్టేక్ వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నా మిస్టేక్ అంటే ఎట్లుంటుందంటే నేను ఏమనేదాన్ని అంటే ప్రతిదీ ఓపెన్ అప్గా ఉండాలి. ఓకే. నువ్వు ఎవరితో మాట్లాడినావు నేను చూస్తా, నువ్వు ఎవరితోనో మాట్లాడుకో, నేను కూడా లైన్లో ఉండి ఇంటా. అంటే ఏదో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, అంటే ఇతను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, ఇతను కూడా మోసం చేస్తాడేమో, ఇంతకుముందు అతను అలా చేశాడు కాబట్టి అని ఒక ఇది అనమాట. ఎందుకంటే తిని లేకపోతే మళ్ళా నేను ఆ ట్రాజడీ అంతా నాకు వద్దు, ఆ ఒక ఫీలింగ్ తోటి తిని నాకే సొంతం, నాతోనే ఉండాలి, నేను పక్కనే ఉంటా, అలా ఒక ఇది అనమాట. అంటే ఇంత వాళ్ళకి అది నచ్చేది కాదు. నార్మల్ గా ఇంత అంటే ఎవరి స్పేస్ వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళకి అది నచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇంత మందిని లవ్ చేశారు, అంత లవ్ కోరుకున్నారు, ఇప్పటికీ మీ లైఫ్ లో లవ్ అనేది లేదు. సో మీరు ఎంత కోరుకున్నారు, లవ్ మీ నుంచి అంత దూరంగా ఉంది, దూరం వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పటికి కూడా మా హస్బెండ్ ఉన్నారు, నేను అనుకోవడం ఏదో చేసుకోమన్నా చేసుకున్నారు అంతే తప్ప దేర్ ఇస్ నో లవ్. నేను ఏడుస్తున్నా, అతను ఒక్కసారి పట్టించుకుంటాడని తన తాగుడు గురించి, తను తాగేది ఉంటే మాత్రం అప్పుడే మంచిగా మాట్లాడతారు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే డబ్బులు మీరు ఇవ్వాలి కాబట్టి. అలా కాదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కండిషన్స్. అంటే చాలా మంది బయట ఏమనుకుంటారంటే మీ హస్బెండ్ నార్మల్ గా గోల్డ్ అవి ఎక్కువ వేసుకుని ఉంటారు కదా. అవును. ఇంట్లోనే ఉంటారు, అందరికీ తెలిసిందే, వర్క్ ఏం చేయరు. సో మీరు షూట్ చేయడం, మీరు వీడియోస్ చేయడం వల్ల వచ్చిన డబ్బులతో ఆయన ఇంట్లో కూర్చొని తింటారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అండ్ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టారంటే అన్నం పెడతాడు, ఎందుకంటే నువ్వు అన్నం తిని స్ట్రాంగ్ గా ఉండి కష్టపడి. చూసారా మీరు అది? లేదు, మీరు చూడండి వీడియోలో. టైంకి అన్నం ఎందుకు పెడతారంటే మీరు తిని మంచిగా దిట్టంగా ఉండేసి వర్క్ చేసుకొని పెడితే ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. మా హస్బెండ్ నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడి పని చేసి సంపాదించాలి అలాంటిది ఏమి లేదు. కానీ మీ హస్బెండ్ ఏం చేయరు కదండి? మా హస్బెండ్ చేస్తారు, వర్క్ చేస్తారు. ఏం చేస్తారు? సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అవి అమ్మడం కొనడం. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర కార్ తీసుకుంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, మాదాపూర్, అక్కడ కొన్ని కార్ కంపెనీస్ ఉంటాయి. ఈ కార్ తీసుకెళ్లి రెంట్ కట్టాలి మనం, అక్కడ ఉంచుతాం. అంటే అక్కడ 100 కార్లు ఉంటాయి, దాంట్లో ఇది కూడా పెడతాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ కార్ నచ్చిన తర్వాత అది మాట్లాడుకుంటారు, వాళ్ళు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. దాని తర్వాత మనకి ఎంతో కొంత కమిషన్ వస్తుంది, అట్లా అనమాట. మళ్ళీ మా పెళ్లి కాక ముందు ఏమో కొత్త కార్స్ డెలివరీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళి డెలివరీ ఇవ్వాలి కొత్త కార్, ఓన్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళి ఇవ్వడము. వేరే కార్ షోరూమ్స్ లో కూడా వర్క్ చేశారు, అట్లా అనమాట. ఇక తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఏదైనా షూట్స్ ఉన్నా, మాకెవరు లేరు, మా మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు చూసుకోరు. ఇంకేంటంటే పాపతోటి చూసుకోవాలి కదా, నాకు ఒక్కదానికి అవ్వట్లేదని ఇంకా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానీ, లేదా వేరే 2-3 పిల్లలకి చెప్పి ఇది తీసుకోండి అక్కడ, అలా అనమాట. సో అట్లేం లేదు, తను సంపాదిస్తారు, అట్లా నా మీదే డిపెండ్ అయ్యి అట్లా ఏం లేదు. కాకపోతే నేనేమంటానంటే నువ్వు సంపాదించింది కూడా నాదే కదా, నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు ఎందుకు డ్రింక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఖర్చు పెడతావు. తనేమంటాడు నేను సంపాదిస్తున్నా నేను తాగుతా. అంటే నువ్వు సంపాదిస్తే నువ్వు ఎట్లా తాగుతావు, నీ వైఫ్కి పాపకి కూడా ఉంచాలి కదా. మొత్తం నువ్వు ఖర్చు పెట్టేసుకుంటే రేపటి రోజున ఎలా మనం సర్వైవ్ అవుతాం? ఈరోజు వచ్చిన డబ్బులు రేపు రాకపోవచ్చు అనుకుందాం, అప్పుడు ఎలాగా? మనం ఎలాగో మంచిగా బతకలా, పిల్లల కన్నా మంచిగా పెంచాలి కదా.
నేను అలా అంటాను అనమాట. అదే గొడవ మా ఇద్దరికి. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో, ఎన్నో బాయ్ ఫ్రెండ్? 12th లాస్ట్ వన్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ తర్వాత ఏం లేవు. అబ్బో, ఒక అబ్బాయి నాకు నచ్చాలంటే అది చాలా చాలా కష్టం. అంటే త్వరగా నాకు ఎవరు నచ్చరు. ఒకసారి నచ్చితే నేను వదులుకోలేను, అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు ఇది లాస్ట్, ఇంకా మీ హస్బెండ్ తో ఎండ్ అక్కడికి బాయ్ ఫ్రెండ్? అంటే ఓపెన్ గా మాట్లాడతాను నేను. ఏ అమ్మాయికైనా పెళ్ళైపోయింది కదా అంటే ఇక అన్ని అలా ఏం లేదు. అంటే 100% లవ్ హస్బెండ్ నుంచి దొరికితే మనకి ఇంకెవరు నచ్చరు. కానీ అలా దొరకనప్పుడు ఏముంటుందంటే మనకి కూడా ఎవరైనా అమ్మాయికి కూడా ఏంటంటే, ఎవరైనా అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే క్రష్ అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎంప్టీ. నేను ఎవరితోనో లవ్ లో ఉంటే సిన్సియర్ గా అతను ఒక్కడే నచ్చుతాడు, ఇంకెవరు నచ్చరు. సో ఇప్పుడు నేను సిన్సియర్ గా లవ్ లో లేను కదా, ఎందుకంటే మా హస్బెండ్ ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి, ఇంకా లవ్ వస్తుంది రావట్లేదు. అట్లాంటప్పుడు ఎవరైనా అబ్బాయిని చూసినప్పుడు అరే బాగున్నాడు అట్లా అనిపిస్తుంది. ఏమైనా మిస్ అవుతారా మీ లైఫ్ లో? లవ్ లేదు అంటారు. చాలా మిస్ అవుతా. ఏంటి అసలు లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు ఏం చేయాలి మీ హస్బెండ్? ఏం చేస్తే లవ్ అంటే ఏంటంటే అండి, ప్రేమగా మాట్లాడాలి. కోపం వస్తుంది కానీ ప్రేమగా మాట్లాడుకోవాలి, ప్రేమగా చెప్పాలి. స్టేజ్ ఉంటుంది, అరిసే స్టేజ్, అది లాస్ట్. ఇంకా మా ఆయన ఫస్టే అరిచేస్తాడు. సో ఏదైనా షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్. ఏదైనా ఇప్పుడు నేను ప్రతిదీ చెప్తాను, ఇగో ఇక్కడ వెళ్ళాను ఇలా అది అలా అంతా చెప్తా అన్నమాట. ఈనాడు కొట్టాడు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, ఇట్లా జరిగింది ఇక్కడ వెళ్ళా ఇదే అనేసి, అట్లా అనమాట. తర్వాత బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటా. నాకు ఇయ్యరు. ఇప్పుడు సందులో కానీ బయట ఎవరితోన్నా చాలా బాగా మాట్లాడతారు, నాతో అట్లా మాట్లాడరు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, వాళ్ళతోనే నువ్వు అంత మంచిగా ఉంటావు కదా, నాతో కూడా మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఇంకోటి పాప మీద అరవడం కానీ అట్లా నాకు నచ్చదు. చిన్నగా చెప్దాం, ఆమె ఏడిస్తే నాకు తీసుకోలేను నేను. చిన్నగా చెప్దాం, నిదానంగా చెప్దాం. ముందే ఆమెకి ఎవ్వరు లేరు కదా, ఉన్నది మన ఇద్దరమే. ఇంత పెద్ద వరల్డ్లో మన ఇద్దరమే ఉన్నది కాబట్టి మనం ప్రేమగా చూసుకుందాం అట్లా చెప్తాం. పక్క పక్కన కూర్చోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. నిన్న అయిపోయిన రోజు మళ్ళీ రాదు కాబట్టి ఎన్ని రోజులు మన లైఫ్లో మనం కలిసి ట్రావెల్ చేసామో, రేపటి రోజు ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం లైఫ్ని, మంచి మంచి మెమరీస్ ఉండాలి. అది నేను అంట. ఈరోజు అయిపోతుంది, ఇంకా రేపు ఈరోజు రాదు తిరిగి. కాబట్టి ఈ మూమెంట్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, కలిసి ఉందాం, మంచిగా ఉందాం అంట. మరి ఇప్పుడు హస్బెండ్తో లవ్ లేదు, మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అసలు మీరు అనుకుంది దొరకట్లేదు హస్బెండ్తో. మీకు ఏదో ఒక వస్తువుతో పోల్చారు మీరు, లైక్ ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాగా నా హస్బెండ్ కూడా ఒక వస్తువు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పట్లో ఆలోచించిన స్వాతి నాయుడు ఇప్పట్లో ఆలోచించలేకపోతుందా? లైక్ మీరు ఒక మాట అన్నారు ఇందాక ఇంటర్వ్యూలో, ఒకవేళ ఒక అబ్బాయి ఇంకొక వారితో హ్యాపీగా ఉన్నాడు అని అంటే ఇంకా నేను కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా, మరి ఎందుకు పట్టుకొని కూర్చున్నారు మీ హస్బెండ్ని? వదిలేవచ్చు కదా. అంటే ఆయన వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అని అంటున్నారా? అంటే లైక్ రిలేషన్ కూడా ఉందన్నారు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రిలేషన్ ఉంటే ఆ తర్వాత తను నాకు చెప్పాడు అనమాట, ఇంకెప్పుడు అలా అవదు అని చెప్పాడు. నమ్మేశారా? అంటే అంటే చాలా రకాలుగా సీక్రెట్ గా మోసం చేస్తారు. ఈయననే కాదు, అందరు అబ్బాయిలు. స్పేస్ ఇస్తున్నారా మరి? ఇప్పుడు నార్మల్ గా మీరు ఎవరికి స్పేస్ ఇవ్వను అన్నారు కదా. ఎప్పుడు వదిలేసాను, ఎప్పుడు, ఎందుకంటే చెప్తే వినట్లేరు. ఓకే. ఎంత దగ్గర కాపలా కాసి చూసుకుంటున్నా, ఇంత ఇదిగా ఉన్నా నాకే ఆయన మోసం చేశాడు. అంటే నాకన్నా, అంటే నేనే ఇంత ప్రొటెక్టివ్ గా ఉంటే ఆయన ఇంకెంత తలదండే వాడంటారు కదా, అట్లా అనమాట. నా పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు బిల్లులు కట్టేవాళ్ళు. నాకేమో వాళ్ళు కడుతున్నా అని చెప్పారు, కట్ చేస్తే అదంతా మా మనీయే. అట్లా చాలా సార్లు నేను పక్కనే ఉంటాను కానీ మా ఆయన అలా ఎలా నాకు తెలియకుండానే నన్ను మోసం చేసేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో అంటే ఇంకొక అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నారు కదా మీ తర్వాత? అవును. స్టిల్ గోయింగ్ ఆనా, ఆగిపోయిందా? అదే అప్పుడు గొడవైనప్పుడే ఆగిపోయింది అనుకుంటా. లేదు, క్లారిటీ లేదు మళ్ళీ. అంటే దాని తర్వాత ఇంకేం లేదని అనుకుంటున్నాను నేనైతే. అనుకుంటున్నా, ఎందుకంటే మరి ఇంకేమీ తెలీదు. ఏమో మరి ఏం చేస్తున్నావు ఇక దేవుడికి తెలియాలి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మళ్ళీ ఆల్రెడీ ఇంత మందితో మోసపోయి ఇతన్ని చేసుకున్నాక మళ్ళీ ఇతను కూడా అదే చేశాడు అన్న ఫీలింగ్ వచ్చిందా? అందరు అబ్బాయిలు అంతే అనిపించింది. అంటే మ్యారేజ్ వరకు రాలేదు కదా, వాళ్ళు మోసం చేసినంత ఈజీగా. అంటే మాట అంటాను నేను కూడా నీలాగా చేస్తే, బట్ అది అవ్వదు. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే అది అతనికి తెలిస్తే, తను వదిలేస్తే, విడిపోతే ఆ లైఫ్ ఎట్లుంటుంది, అమ్మో వద్దు. సో నేనేమన్నా చేస్తే తను బాధపడతాడు, తనకి తెలిస్తే మేమిద్దరం విడిపోయి తను బాధపడతాడు కాబట్టి వద్దు.
అట్లా అనిపిస్తుంది మనసుకి. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేశారని తెలిస్తే మీ హస్బెండ్ బాధపడతారు అని? నేనేం మిస్టేక్ చేయలేదు కదా. ఒకవేళ రూమర్స్ వస్తే లైట్ అవన్నీ ఆయన బట్టి పట్టించుకోరు. రూమర్స్ కామన్ తెలుసు, ఆయనకి తెలుసు. యూట్యూబ్ లో స్టోరీ ఒకటి ఉంటే అదొకటి నార్మల్ గా ఇప్పుడు మనం మన రాకేష్ మాస్టర్ మీరు చేశారు కదా, అవును. ఇది మెన్షన్ హౌస్ మై హౌస్ ఆల్ ఏంటది నేమ్ ఏంటది నాకు మెన్షన్ హౌస్ మై హౌస్ ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్ అలా చెప్పాస్ ఏదో సంథింగ్. దాంట్లో చేసినప్పుడు అంటే మీతో ఉన్న టీమ్ మెంబర్స్ లో మీ రూమ్ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి అది కూడా మీ ఛానల్ లోనే నేను ఫస్ట్ టైం నోరిప్పి చెప్పా దాని గురించి. సో అంటే మీ రూమ్ మీ బెడ్ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి, ఒక అమ్మాయి అనాలా అబ్బాయి అనాలా ఒక ట్రాన్స్జెండర్ అనాలా ఏమనాలో తెలియదు కానీ తనే మీ గురించి ఎంత గలీజ్ గా చెప్పారు. లైక్ స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళేవారు, నైట్ లో అక్కడ వెళ్ళేవారు, చీకట్లో రూమ్ లో స్పెండ్ చేసేవాళ్ళు టైం అని చెప్పేసి, అవన్నీ నమ్మారా మీ హస్బెండ్? అంటే యాక్చువల్లీ ఇలా జరుగుతున్నప్పుడే నేను తనకు చెప్పినట్టున్నాను ఫోన్లో. తనేమన్నారంటే నువ్వు ఎందుకు అవన్నీ భరించి ఉంటున్నావు, చెప్పొచ్చు కదా, ముఖం మీద ఫైట్ చేయొచ్చు కదా. నేనేమన్నానంటే ఇలా అందరితో కలిసి చేసే షూట్ నాకు ఫస్ట్ టైం వచ్చింది, దీన్ని సక్సెస్ఫుల్, ప్రతి షూటింగ్లో ఇలాగో గొడవలు అవుతాయి కామనే, అది అలానే మనం షూట్ వదులుకోలేం కదా అట్లా అని చెప్పినాను. తర్వాత కూడా ఎక్కడ ఎవరితో చెప్పలేదు, ఛానల్స్లో కూడా ఇలా జరిగిందని చెప్పలేదు నేను. ఇక ఆఖరికి ఆమె నా గురించి బ్యాడ్గా చెప్తా ఉండేసరికి నేను ఇంకా అరే ఇలా ఎందుకని నేను అప్పుడు చెప్పాను అనమాట. అంతే తప్ప ఎందుకంటే బికాస్ హీ నో మీ వెరీ వెల్. నేను ఏదన్నా ప్రాంక్గా ఉంటాను అంటే నాకు అంత అవసరం కూడా లేదు, అంత సీక్రెట్గా ఎవరెవరితోనో చేయాల్సిన అంత అవసరం అంత అవసరం లేదు నాకు యాక్చువల్లీ. ఇంకొక కామెంట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఏంటి అని అంటే మీ హస్బెండ్తో మీకు లవ్ లేదు కదా, మరి సెకండ్ బేబీ ఎలా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే అంటే ఇండైరెక్ట్గా ఏమన్నారంటే ఇంకెవరితో అయినా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక విషయం చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళు చాలా మంది పిల్లలకి అన్నారు, బట్ వాళ్ళ మధ్య లవ్ లేదు అండ్ ఆ పనిలో సాటిస్ఫై అయ్యారా లేదా కూడా తెలీదు, కానీ పిల్లలు పుట్టేస్తారు. అలానే హస్బెండ్ కూడా వైఫ్తో కలిసేదానికి ప్రేమ అవసరం లేదు, తను ఒక డిజైర్ ఉంది కలిసినారు అంతే, దట్స్ ఇట్. అంతకు మించి ప్రేమ అంటే చెప్పాలంటే ఏ వైఫ్ అండ్ హస్బెండ్లో చాలా మందికి ప్రేమనే ఉండదు. కాకపోతే ఏదో అట్లా అంటే మనకు ఆకలేసింది, మనం ఏదో తింటున్నాం, అది టేస్ట్ ఉందా లేదా అది అవసరం లే. లైఫ్ ఆల్సో సేమ్. సో ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ లవ్ లేదు అనేసి ఇంకా ఏజ్ పెరుగుతుంది, ఇంకా ఇదైపోతుంది. బట్ నాకేంటంటే ఇద్దరు పిల్లలు ఉండాలి అనేది నాకు ఇంపార్టెంట్. సో హస్బెండ్కి నాకు లవ్ లేకపోయినా పర్లేదు కానీ ఇంకొక బేబీ అయితే కావాలి అని అట్లా. మీ హస్బెండ్ మీతో చివరి వరకు ఉంటారు అని అనుకుంటున్నారా? నమ్మకం ఉందా? పెళ్లి చేసుకున్నారు కదా, ఉండాలి, లేకపోతే లాక్కొస్తా. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు నేను ఇలా అడగలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు నాకు తాళి కట్టలేదు కదా. కాబట్టి అంత అయినా కూడా అడగొచ్చు, ఒకళ్ళిద్దరు లవ్లో ఉన్నారంటే ఆ మాత్రం హక్కు ఉంటుంది. కాకపోతే ఎందుకు అట్లా అడగలేకపోయా. ఇప్పుడైతే అడుగుతా, బికాస్ ఆఫ్ నా పాప కోసమైనా అడుగుతా. ఎందుకంటే ఫాదర్ ఇచ్చే లవ్ ఇంకా ఎవరు ఇవ్వరు అని నా ఉద్దేశం. నాకైతే నా ఫాదరే ఇయ్యాడు లవ్ కానీ, బట్ మా ఆయన పాపనైతే లవ్ చేస్తాడు, బాగానే చూసుకుంది. ఈమె కూడా వాళ్ళ డాడీ లాగానే ఉంటుంది, మెయిన్ ఆ లిప్స్. నేను ఫస్ట్ పాప పుట్టగానే చూసినప్పుడు అనుకున్నా, అమ్మో మా ఆయన మూతొచ్చింది మా పాపకి, కలర్ ఏమో నాది వచ్చింది. మా ఆయన వైట్గా ఉంటాడు, నేను బ్లాక్గా ఉంటాను. సో హెయిర్ కూడా ఇక్కడ దాకా ఉంటుంది మా హస్బెండ్కి, ఈమె కూడా ఇక్కడ దాకా ఉంటుంది అట్లా అనమాట. సో అది మా ఆయన చాలా అందంగా ఉండేవాడు అనమాట. అందం చూసే నేను లవ్ చేసిన, మోసపోయా. అందరు అంటారు ఉప్పల్ బాలు అలా అందరు అంటారు, అబ్బా మీ ఆయన ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు, మీ ఆయన హీరోలాగా ఉంటాడు, మీరు మస్తు రొమాన్స్ అదేనంట. అట్లా అనిపిస్తుందా మీకు? అంత సినిమా లేదు ఇక్కడ, చూడ్డానికి అందంగా ఉంటాడు మా ఆయన, కానీ నన్ను పట్టించుకోడు. అంటే నేను చెప్తాను నా సరౌండింగ్ లో జరిగింది. మీరు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి నేను పిలిచాను, మీరు పాప మీ హస్బెండ్ వచ్చారు. అవును, అంటే నేను మీరు ఓపెన్ గా చెప్తారు కాబట్టి చెప్తున్నాను. మా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఏమన్నారు, వీడికి ఏం పోయే కాలం వచ్చింది దీన్ని చేసుకున్నాడు. అవును, అంటే అంత మంచిగా బాగున్నాడు కదా, ఎందుకు మిమ్మల్ని అక్కడ రిగ్రెట్ చేస్తున్నారు. అదే మీకు అవ్వట్లేదా రిగ్రెట్? అట్లేదే లైటా. అంటే లైఫ్లో ఒకసారి దెబ్బ తగిలింది అనుకో, మనం బాధపడతాం, ఏడుస్తాం. డైలీ ఇట్లా దెబ్బలు తగులుతుంటే మనం ఏమవుతామంటే ఒక స్టోన్ లాగా అయిపోతాం. ఇది కామనే కదా, ముందుకు వెళ్ళిపోవాలి, దీన్ని పట్టుకుని కూర్చొని ఇక్కడే ఆగిపోకూడదు. అట్లా బ్యాడ్ కామెంట్స్ కానీ, బ్యాడ్గా మాట్లాడడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ బాధ అనిపిస్తాయి. కానీ అలా నేను ఎక్కడ స్ట్రక్ అయ్యి ఆగిపోను. గతాన్ని నేను మార్చలేను, అయిపోయిందని నేను ఇది చేయలేను. అట్లానే నేను ఇప్పుడు నేను సీతన్ అయిపోయాను, ఇది అయిపోయాను, అది అయిపోయాను అంటే నాకు వచ్చే షూటింగ్స్ కూడా రావు. సో నా లైఫ్ ముందుకెళ్ళాలి అంటే
నేను ఎలా ఉన్నానో అలాగే ఇంకా నన్ను నేను మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇప్పుడు నేనేం చేంజ్ చేయలేను, చేంజ్ చేయాలని కూడా నాకు లేదు. నాకు బోల్డ్గా ఉండడం ఇష్టం. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్. అందరు ఏదో తప్పుగా అంటున్నారు తప్ప అంత ఏం లేదు. ఇంకా రాను అదే అందుకే నేను అడిగాను, అంటే మీరు ప్రాస్టిట్యూటా? క్లారిటీ ఆన్సర్ ఇవ్వండి దీనికి. లేదు అంటే ఏంటి, ఎవరి దగ్గరైనా మనీ తీసుకుని ఉంటే కదా, అట్లా నేను ఎవరి దగ్గర మనీ తీసుకుని అట్లా ఏం లేదు. ఉన్నదల్లా నా ఫ్రెండ్స్ తోటి. తర్వాత వీడియోస్ అండి మరి మా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే అనమాట. అతను ఆల్రెడీ మ్యారీడ్, ఒక పాప ఉంది. తను లవ్ అని చెప్పినప్పుడు నేను అదే అన్నా, నాకు అస్సలు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, నువ్వు ఆల్రెడీ మ్యారీడ్, ఒక పాప ఉంది, ఏం అవసరం, నువ్వే కావాలి తిరుగుతున్నాడు అందరు చెప్తున్నారు. నేను మీ వైఫ్తో మాట్లాడతాను అన్న. వాళ్ళ వైఫ్కి చెప్పాను. ఓకే నో ప్రాబ్లం అంది వాళ్ళ వైఫ్. ఓకే. ఇంకా అట్లా మేము కలిసి ఉన్న తర్వాత మంచిగా చూసుకున్నాడు. ఇక నాకు కూడా ఓకే అని లవ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఏమంటారో, ఒరిజినాలిటీ అంటారో రియాలిటీ అంటారో, నువ్వు వేరే వాళ్ళతో ఉండి నాకు వీడియోస్ ఇస్తేనే నేను నిన్ను కలుస్తాను, నీతో మాట్లాడతా, లేకపోతే లేదు అని చెప్పేసి అట్లా బ్లాక్ మెయిలింగ్. గలీజ్ వీడియోస్ చేయమన్నారా వేరే వాళ్ళతో? మీరు యాక్సెప్ట్ చేశారా? అది చేశాను. యాక్సెప్ట్ చేశారు. చెప్పాను కదా, లవ్ లో ఉన్నప్పటికీ ఎంత డీప్ ఉంటుందంటే వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అట్లా లేదంటే వాళ్ళని వదిలేయాలంటే ఇంకా లైఫ్ అంతా మొత్తం ఇట్లా ఇదైపోతుంది. ఇలా వద్దు అని చెప్పి ఒకసారి నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను. ఓకే. ఒక్కసారి తర్వాత అనిపించింది కాదు, ఏదైనా సాధించుకోవాలి కదా, ఇట్లా ఇలా కాదు అని చెప్పేసి. ఓకే. మొన్న రీసెంట్లీ కూడా మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, చచ్చిపోదామని అక్కడికి వెళ్ళిన, బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఎందుకు? ఎట్లా అంటే మొత్తం వేస్ట్ ఖర్చులు చేయడం, రోజు మందు తాగాక గొడవ పడ్డం, మళ్ళీ పొద్దున సారీ అని చెప్పడం. గొడవ పడతారండి ప్రతిసారి? నార్మల్గా ఏదైనా రీజన్ పైన గొడవ పడతాడు. ఆయనకి పెద్దగా ఈ పాయింట్ అని ఏం లేదు, ఏదైనా పాయింట్ మీద గొడవ పడతారనమాట. నాకు అసలు ఫస్ట్ ఆయన తాగైతే ఇష్టం ఉండదు. ఇంకా తాగి మళ్ళీ గొడవ పడితే ఎలా తీసుకోవాలి? నేను పోలీసులకి చెప్పాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. మా వాళ్ళకి చెప్పాను, మా వాళ్ళు నేను అసలు అడిగే ఛాన్సే అడిగిన. అట్లా అనమాట. ఏంటంటే చేంజ్ కావట్లేదని చెప్పేసి ఇంకా నేను పాపను కూడా తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే పాపకు అర్థమైపోయింది, అమ్మో అనేసి నేను రాను అనేసి అంది. నేను వెళ్ళిపోయి అదేంటో ట్రైన్స్ పద్దపదాకు వస్తాయి. ఆ రోజు నేను వెళ్ళి ½ గంట నుంచున్న ట్రైన్ రాలేదు. ఓకే. అది ఏంటో మరి ఏమన్నాలో దాన్ని తెలియదు. నిజంగా వీడియో కూడా చేసి పెట్టాను. ఎందుకంటే ఇలా చాలాసార్లు జరిగింది. 2-3 lakhs బాటిల్స్ ఉండే ఇంట్లో, అవన్నీ పగలు కొట్టేశాను నేను. అంటే ఎప్పుడు 1 రూపీ కూడా నేను అట్లా వేస్ట్ చేయను దాన్ని. ఈయన పెట్టే దీనికి బాటిల్స్ అన్ని పగలు కొట్టేశాను. ఓకే. చాలాసార్లు ఆయన పాపని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్ళి డివోర్స్ దాకా మొత్తం సైన్ దాకా వెళ్ళిపోయింది. లాస్ట్ మినిట్లో మళ్ళీ ఆలోచించి సరేలే అలా అనమాట. తాగకుండా ఉండలేడు, సరే తాగు, కానీ ఎన్ని డబ్బులు తాగుతావు, ఎంత మందు తాగుతావు? నో ఆన్సర్. తాగక కూడా మీతో ప్రేమగా ఉండరా? తాగిన తర్వాత కూడా తాగిన తర్వాత ఇంకా ఎక్కువ రివర్స్ అయిపోతారు, చాలా రివర్స్ అయిపోతారు. తాగక ముందు కొద్దిగా నయం, తాగిన తర్వాత టూ మచ్, అస్సలు చాలా ఘోరం అయిపోతుంది. అసలు ఎప్పుడు కొట్టని మనిషి తాగిన తర్వాత ఇప్పటికి ఒక 3-4 times కొట్టాడు నన్ను. ఒక దెబ్బే కొట్టాడు అట్లా అనమాట. ఆయన తాగిన తర్వాత పాపకి కూడా 1-2 సార్లు హర్టింగ్ అయింది. పాపకు కూడా ఆయన హర్ట్ చేసుకుంటాడు. ఇట్లా చాలా జరిగాయి అనమాట. అందుకనేసి ఇంకా దీనికి సొల్యూషన్ లేదు అని వెళ్ళిపోయాను నేను. ½ గంట ఉన్నా రాలేదు. ½ గంట ఉన్నా కూడా ఇంకా ట్రైన్ రాలేదన్నమాట. అప్పటికి హీ డోంట్ కేర్ అబౌట్ మీ, పోతే పోనీ మందు ఉంది కదా చాలు అని అట్లా. ఆ తర్వాతకి మళ్ళా మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, మా మమ్మీ వాళ్ళకి. ఇక వాళ్ళు అన్నారు ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసి. మా వాళ్ళకి హ్యాపీ, అమ్మాయి పోతే హ్యాపీగా ఎలాగో తాగబోతాడు, ఏదో ఉన్న దాంట్లో ఆస్తి. మా నాన్న కూడా అదే అడుగుతున్నాడు. మొన్న సంక్రాంతి పండగకి వెళ్తే నేను ఎందుకు చచ్చిపోతున్నా అదే అడగట్లా, ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎలాగా అంటున్నాడు. సరే డాడీ ఇద్దరు సగం సగం తీసుకున్నట్టే మళ్ళీ మా ఆయనకు అంటున్నాడు, విన్నావా మా అమ్మ ఏం చెప్పిందో, ఉన్న ఆస్తి అంటే డబ్బులు గిబ్బులు కాదు, ఉన్న బిల్డింగ్ కారు అంతా సగం సగం చేసుకోమని మా అమ్మాయి చెప్పింది అంటున్నాడు. అంటే కూతురు పోయినా పర్లేదు, ఉన్న ఆస్తిని నువ్వు మొత్తం తీసుకోవడం కాదు, మొగుడివి
సగం నీకు సగం మా డాడీకి అని చెప్పింది పిల్ల అనేసి మా డాడీ చెప్పారు. కాదండి, మీకు బాధ అనిపించదు అంటే ఇంతమంది ఉండి కూడా ఒక్కరు లవ్ లేకుండా, అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు లవ్, ఫ్యామిలీ లవ్, బాయ్ ఫ్రెండ్ లవ్, హస్బెండ్ లవ్ ఉంటుంది, ఎవరిది లేదు. అసలు ఎలా బతుకుతున్నారు మీరు? ఈరోజు మధ్యాహ్నం కూడా మా తమ్ముడు ఫోన్ చేశాడు దేనికో, చేసినప్పటికీ నేను అదే చెప్పా, డాడీ ఇలా అంటున్నారు, ఉన్న డబ్బులన్నీ నాశనం చేశారు, ఇప్పుడు ఉన్న స్థలాలు కూడా అమ్మేసి ఆయన ఇది చేస్తా అంటున్నారు అనేసి అన్న. అంటే చెప్పు కాదని అంటున్నాడు. అదే ఆ ప్రేమతోటి చెప్పలేకపోతున్నా. అంటే బాధేస్తుంది, మా డాడీ ఎందుకు అంటే ఆయన కన్నింగ్గా ఇలా కావాలని నష్టం చేస్తున్నాడు. సొంత కూతుర్ని నేను ఇంకా ఎందుకు మంచిగా ఉండకూడదు, మనవరాల మీద ప్రేమ లేదు, ఏం లేదు, ఏంటంటే అవన్నీ ఇప్పుడు అవచేసేయాలి, అవచేసేసాక కామ్గుంటాడు. అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, అది అయిపోవాలి, పేకట ఆడేసి అట్లా అవచేసేయాలి అని. బాధ అనిపించదా మీకు? బాధ అనిపిస్తుంది. మా హస్బెండ్ కి కూడా చెప్పా ఇట్లా అంటున్నాడు మా డాడీ. హస్బెండ్ కి ఏం చెప్తారండి? హస్బెండ్ నుంచే ఏం లేదు. అవును, ఎంత చెప్పినా మామూలుగా చెప్పా ఇట్లా చేస్తున్నారు ఇలా అనేసి అని చెప్పా. అంటే ఇంకా ఆహా అట్లా చేస్తున్నాడా అని. మా తమ్ముడు అంటున్నాడు, నాతో మాట్లాడమను డాడీని, ఎందుకు మరి అలా మాట్లాడుతున్నాడు అని. అట్లా అంటే తెలియని మనిషికి చెప్పొచ్చు, తెలిసి కావాలని నా లైఫ్ స్పాయిల్ చేస్తుంటే దగ్గరుండి మా డాడీ మా మమ్మీ ఇట్లా, అప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అసలు వీళ్ళు ఎవ్వరు వద్దు బాబు, ఇలాంటి మనుషులే వద్దని అనిపిస్తుంది సమ్ టైమ్స్. మా మమ్మీ డాడీ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. ఇంటర్వ్యూలో ఏదైనా చెప్పినా, వీడియోలో ఏదైనా చెప్పినా, నువ్వు అట్లెందుకు చెప్పావు, ఇట్లెందుకు చెప్పావు అంటే వాళ్ళు చేసింది తప్పు కాదా, నేను చెప్తే తప్పు వచ్చిందా, మరి మీరు చేసే పనుల వల్ల నేను ఎంత హర్ట్ అవుతాను, నేను ఎంత బాధపడుతున్నా నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. కెమెరా ముందు చెప్పుకున్నాను, నువ్వు ఇలా చెప్తున్నావు అలా చెప్తున్నావు అని అంటారు. కానీ మరి అది మీరు చేస్తేనేగా నేను చెప్పా, నేను అబద్ధం చెప్పట్లేదుగా. మరి మీరెందుకు అట్లా నాతో బిహేవ్ చేస్తున్నారు, అది వాళ్ళకి అవసరం లేదు. మా పాపను కూడా మొన్న మా మమ్మీ ఇట్లా పట్టుకుని లాగేస్తుంది, ఇట్లా చాలా రూడ్గా ఇట్లా పట్టుకుని లాగేస్తుంది. చాలా బాధ అనిపించింది. కానీ మాకు ఇంకెవ్వరు లేరు కాబట్టి ఎప్పుడైనా హాలిడే వచ్చినా అట్లా ఇక విజయవాడ వెళ్ళడము, కొన్ని 4 రోజులు అట్లా ఉండడము, రావడం అట్లా చేస్తాం అనమాట. సో పాపని చూస్తూ బతుకుతున్నారు అంతేనా? అంతే. ఇంకా పాపని, ఇంకా పాప ఉంది కదా, నాకు ఎవరో ఒకళ్ళు అయితే ఉన్నారు కదా. అంటే నా లైఫ్లో నేను అనుకోలే అందరు మోసం చేసినాక పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదంతా అవుతుందా కాదా, సరే మా తమ్ముడు పిల్లలే నా పిల్లలు. మా తమ్ముడు అస్సలు మంచిగా ఉండడు నాతోటి, అయినా కూడా అట్లా అనుకున్నా. బట్ ఏమో దేవుడైతే ఒక గిఫ్ట్ ఇచ్చిండు బేబీని. అట్లా. టెడ్డీ ఏం చేస్తున్నావు? అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తావు మమ్మీని. ఐస్ క్రీములు తెచ్చుకుంటుంది, తింటుంది. మమ్మీ చూడు నీ గురించి ఎంత బాగా చెప్తుంది. నువ్వు మీ మమ్మీ గురించి చెప్పేమైనా ఏం చెప్పు, మీ మమ్మీ గురించి ఏమైనా చెప్పు. మీ మమ్మీ నేను బాగా చూసుకుంటుందా? మీ మమ్మీ వంట చేస్తుందా నీకు? ఏం వండుతుంది? మ్యాగీయా? మ్యాగీ ఇష్టమా? దోశ కూడానా? ఎగ్ ఆమ్లెట్, మ్యాగీ, దోశ. టెడ్డీ ఏబిసిడీలు చెప్పు. చెప్పమనండి అమ్మా. ఏబిసిడి అంతే. నీకు ఇంకొచ్చు కదా. సరేలే చెప్పు. అయితే మీ మమ్మీకి కిస్ ఇయ్యు చూద్దాం, నువ్వు ఎంత ప్రేమగా ఇస్తా. కిస్ ఇవ్వు, హగ్ ఇవ్వు మీ మమ్మీకి. కిస్ ఇవ్వవా మీ మమ్మీకి? ముద్దు చేకే ఇస్తావా? హగ్ చేసుకో మీ మమ్మీని. అమ్మా చెప్పండి మీరు స్వాతి గారు, కిస్ చేయమని హగ్ చేసుకోమని చెప్పండి. మమ్ముద్దామమ్మ, హగ్ చేసుకో. అబ్బో రామకృష్ణ, ఇది ప్రోమో కట్. కిస్ ఇవ్వు మీ మమ్మీకి, కిస్ ఇవ్వు. అబ్బా ఎంత ప్రేమమ్మ నీకు నా మీద. డాడీ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా? ఇప్పుడు నిజం చెప్పు, ఇద్దరు అని చెప్తే కొడితే నేను. ఇప్పుడు నిజం చెప్పు. అబద్ధం అంట. డాడీయే ఇష్టం. ఒక్క నిమిషం ఆయన స్మోక్ చేస్తున్నా, బాల్కనీలోకి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా వెంటనే అడుగుతుంది. నేను ఇప్పుడు మొన్న వెళ్ళాను బయట ఈవెంట్కి, 2 days 1 day. షీ డోంట్ కేర్. ఫోన్ చేసినా కూడా సరేలే బాయ్ అంటది అంతే. ఓకే, వాళ్ళ డాడీయే బాగా ఇష్టం. అవునా టెడ్డీ? డాడీ బాగా ఇష్టం కదా. ఆహాహా, నా దగ్గర ఉన్నా నన్ను దూకి వాళ్ళ డాడీ దగ్గర, ఆయనేమో ఫుల్ తాగేసి ఉన్నాడు కదా, కాల్చి వేసేస్తాడు. నైట్ అంతా నేను ఎట్లా కాపలా కాయాలి, మన లేపున లేవ్వడు అంటే చెప్తే వినదామె, దూరిపోయి పడుకుంటది. నాకేమో భయం, కాల్చి వేసేస్తే చిన్న పాప కదా, బరువు అవుతుంది కదా అని. ఆమె వినదు, వాళ్ళ డాడీయే కావాలి ఆమెకి. గసిరినా మళ్ళా 2 minutesకి నువ్వు నా మీద అరిసావు కదా, సారీ చెప్పు అంటది. వాళ్ళ డాడీనే కావాలి ఆమెకి.
ఓకే. సో మీ ఫ్రెండ్స్ లో ఉన్న కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్ గా అందరికీ తెలిసిన మీ గ్యాంగ్ ఒకటి ఉంటుంది కదా. అంటే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని చాలా మంది అనుకుంటుంటారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, మీరేమంటారు? అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు షూట్స్ లో లేడీ గెటప్స్ అంటే సత్య వేసుకోవట్లే కానీ బాలు సత్య లిప్స్టిక్ పెట్టుకుంటాడు, ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా నెయిల్ పెయింట్ పెట్టుకుంటాడు. ఎందుకు? అమ్మాయిల క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయో అంటే తన దగ్గర బాయ్స్ లిప్స్టిక్ ఈవెన్ మహేష్ బాబు కూడా పెట్టుకుంటాడు, అదే నాతో చెప్పాడు. మహేష్ బాబులా ఫీల్ అవుతున్నాడు ఏంటి? తను నాకు చెప్పాడు అనమాట అలాగా. ఓకే. సో ఇంకా అట్లాగా ఇంకా అట్లా అది అంటే రెడ్డిష్ గా ఉంటుంది, చాలా లైట్ గా ఉంటది. నెయిల్ పెయింట్ మరి నెయిల్ పెయింట్ నేను ఈ మధ్య అయితే పెట్టుకోలేదు. అంటే ఒకసారి పెట్టుకుని ఉన్నారు, అంటే వాళ్ళకి అలా ఉండడం ఇష్టమేమో అని నా ఉద్దేశం. ఉప్పల్ బాలు అంటే లైక్ హెయిర్ పెంచుకొని అన్ని చేస్తాడు, అన్ని గర్ల్స్ లాంటి షకలే ఉంటాయి. అవును. వీడియో ముందుకు వచ్చేసరికి నేను బాయ్ని అంటాడు. మీకు అబ్బాయిలంటే ఇంట్రెస్ట్, అమ్మాయిలంటే ఇంట్రెస్టా అంటే అమ్మాయిలు ఎందుకు ఉంటుంది, అబ్బాయిలో ఉంటుంది, అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు అలా మాట్లాడతాడు. మీరు అసలు ఆయన అబ్బాయి అమ్మాయి అండి, క్లారిటీగా చెప్పండి ఆన్సర్ దీనికి. అబ్బాయే. ఓకే. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసుకుని లేడీ బాడీ పార్ట్స్, బట్ అలా ఏం లేదు కదా. ఆయన బాయ్ బాడీ పార్ట్సే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే గెటప్స్ లేడీ లాగా రెడీ అవడం. ఎందుకు అంటే ఏమైనా ఉందా, ఫీలింగ్ ఉందా అలాంటిది? లైక్ అయినా ట్రాన్స్జెండరా లేదా గేయా? అంటే ఏమో తనకి ఫీలింగ్ ఉండొచ్చేమో. ఇలా చెప్పొద్దు, మీకు అన్నీ తెలుసు, మీరు క్లియర్ గా ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. అంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పలేదు కదా అని నేను ఓపెన్ గా చెప్తే. కానీ మీకు తెలుసు, సరే తెలుసు అని ఒప్పుకోండి, వదిలేద్దాం ఈ టాపిక్ ని. తెలుసు అంటే తెలుసు, తెలుసు అబ్బాయి కాదని తెలుసు. అంటే మాతో అయితే మంచి ఫ్రెండ్ గానే ఉంటారు. ఓకే. అట్లా. బట్ కొన్ని దగ్గరికి అయితే నాకు చెప్తాడు వద్దు అని. ఏంటి కుల్లా అందరూ మీ మీద దృష్టి పెడతారు, మిమ్మల్ని చూస్తారు, మీతో ఫొటోస్ వీడియోస్ చేస్తారు అని? యాక్చువల్లీ తను ఈ మధ్య ఒక దానికి పిలిచారనమాట, అయ్యప్ప స్వాములకి భోజనం టిఫిన్ పెడుతున్నాను రమ్మన్నప్పుడు సత్య వాళ్ళ ఇంట్లో ఉంటే సత్య పర్టికులర్గా అడిగాడు స్వాతి కూడానా అని. అవును అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ 11 o'clock అవుతుంది, రోడ్డు మీదనే నుంచున్నా నేను 1-2 hours. అసలు మెట్లు ఎక్కితే కూడా నువ్వు కింద ఉండు కింద ఉన్నా అన్నాడు. హడావిడి ఏమో నాకు తెలియదు ఎందుకు అట్లా. సత్య మరేమో స్వాములేమో 9 మంది ఏమో ఉన్నారు, 12 members. ఎందుకు స్వాతి గారు కింద ఎందుకు ఉన్నారు, పైకి రమ్మానండి అని. వాళ్ళు నన్ను వచ్చేదాకా వాళ్ళు తినలేదు, నన్ను పిలిచి నన్ను కూడా కూర్చోబెట్టి వాళ్ళతో పాటు ఫుడ్ పెట్టి అందరితో పాటుగానే నేను తిన్నా. ఓకే. తిని ఇట్లా చేయగడుకున్న వాళ్ళు వెళ్ళిపో అన్నాడు. వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు, అదేంటండి అక్షింతలు వేసుకుని ప్రసాదం తీసుకోండి అని. సరే అని వస్తున్నా, చేతిలో బాలు కొబ్బరి చెప్పు పెట్టేసి వెళ్ళిపో అంటున్నాడు. ఎందుకు ఆయన అట్లా చేస్తాడు? బాలు. ఓకే. మళ్ళా వాళ్ళ ఊరు వెళ్ళాము, సత్య తీసుకెళ్ళాడు. ఓకే. నేను అప్పటికి అన్నాను, నేను వస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే, నీకెందుకు, నువ్వు నాతో వస్తున్నావు అనేసి సత్య తీసుకెళ్ళాడు. అక్కడ ఏదో జరుగుతుంది ఊర్లో. ఓకే. బాలు ఏమన్నాడంటే, అంటే ఎవరన్నా అమ్మాయిని అక్క అని పిలుస్తాడు, ఏజ్ సంబంధం లేదు, ఎవరన్నా అక్క అని పిలుస్తాడు. అక్క నువ్వు వద్దు అనేసి మా ఆయన పాప తీసుకుని వెళ్ళాడు. సత్య ఏమో నిద్రపోతున్నాడు. మేము నెక్స్ట్ డే కూడా ఉందామని బట్టలన్నీ పెట్టుకుని వెళ్ళాము. చూస్తే సడన్ గా ఇంకా వెళ్ళిపోమనేసి అన్నాడు. ఓకే. అంటే ఇంకా సరే అనేసి సంథింగ్ 2500 అనుకుంటా, అంటే 1000 హస్బెండ్కి నాకు పాపకి అట్లా ఏదైనా అని మనీ పెట్టాడు, శారీ పెట్టాడు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఫోటోలు వీడియోలు తీసాడు, కానీ ఇప్పటిదాకా అవి నాకు ఇవ్వడు. మళ్ళా ఎప్పుడైనా వాళ్ళు రీల్స్ చేస్తున్నా వాళ్ళే చేసుకుంటారు తప్ప నాకు ఒకవేళ నాతో తీసుకున్నా పెట్టాడు. సత్య కూడా అదే అడుగుతాడు, పెట్టవు అనేసి అంటాడు. ఓకే. ఇంకా అట్లాగా అనమాట. సో మళ్ళీ ఇందాక మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నది మధ్యలో కట్ అయిపోయింది. మీరు ఒకటి అన్నారు ప్రాస్టిట్యూటా కాదా అంటే, కాదనే 100%. ఎందుకంటే ఇప్పుడు మూవీస్లో కూడా రొమాంటిక్ సీన్స్ అవి చేస్తారు, అంత మాత్రాన అది అలానే ఏం లేదు కదా. ఇంకోటి అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదైతే వర్డ్ మీరు అడిగారో దానికి నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. బికాజ్ ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళాగా మనుషులే. ఏదో వాళ్ళు ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అంటే అమ్మాయి ఎవరితో చేస్తుంది, అబ్బాయితోటే చేస్తుంది. మరి ఆ అబ్బాయిని ఏమని పిలవాలి?
ప్రాస్టిట్యూటే కదా అబ్బాయి. Same. మరి ఎందుకు ఇదే క్వశ్చన్ ఎప్పుడు అమ్మాయిలకి అడుగుతారు, అబ్బాయిలు ఎందుకు అడగరు? ఒక అమ్మాయి 100 మందితోటి పడుకుంది అనుకుందాం, మరి ఆ 100 మంది అబ్బాయిలు దేని కిందకి వస్తారు? అట్లా కూడా నేను అంటున్నాను. కానీ సమాజంలో ఏంటంటే అండి, అమ్మాయి ఒక చిన్న మిస్టేక్ చేసినా దాన్ని భూతద్దం పెట్టి చూస్తారు, కానీ బాయ్స్ ఏం చేసినా కానీ మొగోళ్ళు కదా. అదే అమ్మాయి తిరుగుతుంది ఎవరితో తిరుగుతుంది? అబ్బాయిలతోనే కదా తిరుగుతుంది అంటారు. మరి అబ్బాయిలు తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళది తప్పు లేదా? మరి వాళ్ళకి ఏమని పేరు పెట్టాలి? మరి అబ్బాయిలకి ఇట్లాగా. ఇంకోటి, ఇప్పుడు అమ్మాయి ఎందుకోసం చేస్తుందో, మనీ కోసం చేస్తుందా, లేకపోతే దేనికోసం చేస్తుందా, ఏంటి, ఎందుకు అలా కూడా. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది నేను చూసా నా లైఫ్లో, ఏదైతే చెప్పారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా చూసాను. ఓకే. బట్ నేనైతే ఎప్పుడు కూడా ఇట్లా మనీ కోసము అట్లా చేయడం అట్లయితే ఏం లేదు. ఓకే. సో చెప్పాను కదా, నా బాయ్ ఫ్రెండ్స్ కానీ షూటింగ్స్లో, దట్స్ ఇట్, అంతే, అంతకు మించి ఇంకా అట్లా ఏం లేదు. సో మీరు అది జరగని పని, బట్ అనుకుందాం మీరు ఒక 1 day సీఎం అయితే మీరు ఫస్ట్ ఈ తెలంగాణలో కానివ్వండి ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటారు? ఏదైనా ఒక రూల్ పెడతారా? రూలా అండి? అంటే ఏంటి, ఏదైనా మీకు చేంజెస్ ఏమైనా కావాలనుకుంటున్నారా మీరు సమాజంలో? ఆ చేంజెస్ అంటే చాలా ఉన్నాయండి. మెయిన్ ఎట్లా అంటే అబ్బాయిలు అమ్మాయిలతోటి ఏదైనా ఇట్లానే ఇప్పుడు దాకా ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయి కదా, అలాంటి వాటికి స్పాట్లో ఆన్ ద రోడ్లో గట్టి పనిష్మెంట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ టైం ఇంకొకటి ఎవరైనా అట్లాగా అంటే అమ్మాయికి ఇష్టం ఉంటే నువ్వు బలవంతం పెట్టొద్దు. నలుగురు కలిసి అంటే ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు అబ్బాయిలు డీసెంట్గానే ఉంటారు. అదే అమ్మాయి ఒంటరిగా దొరికినప్పటికీ వాళ్ళు రియాలిటీ అనేది ఏంటి భయపడి, ఈవెన్ బాయ్ ఫ్రెండ్ అయినా కూడా అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతం చేయడం అనేది రాంగ్ కదా. సో అలా చేసిన వాళ్ళకి కొన్ని అదర్ కంట్రీస్లో కొన్ని చెప్తారు, ఉన్న పలంగా ఉరేస్తారు, నరికేస్తారు అట్లా అని. ఏంటంటే అది అందరూ చూడాలి. నెక్స్ట్ టైం వేరే వాడు చేయాలంటే కూడా భయపడాలి. సరే మోసమో నిజమో అమ్మాయిని ఒప్పించుకుని అమ్మాయి ఇష్టంగా ఇది చేయాలి తప్ప అలా బలవంతంగా అలా చేయడం కానీ, చిన్న పిల్లల మీద స్పాట్ పనిష్మెంట్ అనేది రూల్. మీ లైఫ్ లో అండి ఇప్పుడు మీరు ఇంత సఫర్ అవుతున్నారు, సో టీనేజ్ నుంచి మీరు ఇలా చేయడం స్టార్ట్ చేశారు, వీడియోస్ కానివ్వండి, నెగిటివిటీ ఇదంతా. మీ లైఫ్లో మళ్ళీ మీరు రివర్స్ వెళ్ళి నేను ఈ లైఫ్లో ఇది చేయకుండా బాగున్నాను అనిపిస్తే ఏం చేంజ్ చేసుకుంటారు? ఏ వర్క్ అనేది చేయకుండా ఉంటారు? అంటే ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వలేదు కదా, కాబట్టి ఒకవేళ నా లైఫ్ బ్యాక్ వెళ్తే ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇవ్వాలి. నేననే కాదు, ఈవెన్ ఎవరికైనా ఇవ్వాలి అవకాశాలు. అవకాశాలు లేకపోతే వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఒకసారి ఆ థాట్ తోటి వచ్చిన వాళ్ళు మళ్ళీ అది బ్యాక్ అవ్వదు కదా, ఎలా అయినా ఇది చేయాలని చెప్పేసి. సో నా లైఫ్ బ్యాక్ వెళ్తే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండే ఉండుంటే ఇంక ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా. ఫస్ట్ బాయ్ ఫ్రెండే ప్రేమగా ఉండుంటే ఇప్పటికి నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళేమో. సో లైఫ్ మంచిగా ఉండేదేమో. అట్లా ఏ అమ్మాయి అయినా లవ్ చేసిన అబ్బాయి బాగా చూసుకోవాలని అనుకుంటుంది, కానీ చాలా మంది అబ్బాయిలు మోసం, అంటే అమ్మాయిలు కూడా మోసం చేయొచ్చు, కానీ అట్లా ఇంత పెయిన్ ఇంత బాగా చెప్తుంటారు ప్రతిదీ. అంటే మీరు అలోన్గా ఉన్నప్పుడు ఏడవడం కానీ బాధపడడం కానీ జరుగుతుందా? అంటే మా ఆయనకి నాకు గొడవైనప్పుడు, మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇంకా నాకు మందే కావాలి నువ్వు వద్దు అన్నప్పుడు, అట్లాంటప్పుడు చాలాసార్లు నాకు ఏడుస్తాను. మా మమ్మీ డాడీ ఇట్లాంటి బిహేవియర్ చేసినప్పుడు, మా తమ్ముడు మెయిన్గా అందరి ముందు అవమానించడము, అందరితో దిగుతాడు, నాతో ఒక్క ఫోటో కానీ తీయడు, ప్రతి దగ్గర అవాయిడ్ చేస్తాడు. అలా చాలాసార్లు బాధపడ్డాను నేను, చాలాసార్లు బాధపడ్డాను, ఏడ్చాను. అయినా కూడా ఏం చేంజ్ ఉండదు లైఫ్లో కదా, మనం బాధపడుతున్నామని వాళ్ళు మారరు కదా. అలా చాలాసార్లు నేను బాధపడ్డాను. ఇప్పుడు నార్మల్గా మీ పాపకు కూడా అదే సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో, తను కూడా స్వాతి నాయుడు మా మదరు అని చెప్పుకోగలుగుతుంది అనుకుంటున్నారా పెద్దయ్యాక? ఖచ్చితంగా చెప్పుకుంటుంది. మమ్మీ లవ్ మమ్మీనే కదా, దాంట్లో ఏముంది. ఇప్పుడు సన్నీ లియోన్ కూతురు చెప్పుకుంటుందిగా, సన్నీనే అని చెప్పకపోయినా అంతే కదా. సొసైటీ డిఫరెన్స్ అంటున్నారే. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నాం మనము, సో ఇక్కడ జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు, పాపకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఈ రోజుల్లో అండి. అంటే చాలామంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు గర్ల్స్ స్మోక్ చేస్తున్నారు, గర్ల్స్ డ్రింక్ చేస్తున్నారు, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని పబ్లిక్కి వెళ్తున్నారు. నేను ఆన్ కెమెరా ఏదైతే చేశానో అదే వాళ్ళు ఎవరెవరు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉంటే దాన్ని లవ్ అంటారు, మళ్ళీ వేరే సిగరెట్గా అట్లా 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 చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కడ హస్బెండ్ తోటే ఉంటున్నారు. నేనే చూసాను నా కళ్ళతో.
చాలా మంది వైఫ్లు కానీ హస్బెండ్స్ కానీ ఇల్లీగల్ గా ఉండడం కానీ మోసం చేయడం కానీ ఏదో అంటారు కదా, దొరికేంత వరకు అందరూ గుడ్ పర్సన్ లాగానే ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా క్వశ్చన్ మార్క్ చేసి అడిగేంత పర్ఫెక్ట్ ఎవరు లేరు. కాబట్టి అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప అంత ఏం లేదు. సో మీరు ఇప్పటికీ స్టిల్ తప్పులు చేస్తున్నారు, ఒక తప్పుదారిలో ఉన్నారు అన్న వాళ్ళకి మీరు క్లారిటీ ఏమి ఇస్తున్నారంటే మీరు తప్పుదారిలో లేరు, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు. పర్ఫెక్ట్ గానే ఉన్నాను. షూటింగ్స్ నాకు వస్తున్నాయి, నాకు రొమాంటిక్ వస్తే నేను చేస్తున్నాను. జస్ట్ షూటింగ్స్ మాత్రమే చేస్తున్నారా, పర్సనల్ గా కూడా ఏమన్నా? పర్సనల్ గా ఏం లేదు, జస్ట్ షూటింగ్స్ మాత్రమే చేస్తున్నాను. కానీ పర్సనల్ గా నా పేరు మీద చాలా ఫ్రాడ్ నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు ఎక్కడ అకౌంట్స్ లేవు. ఒకవేళ నేను మామూలుగా క్రియేట్ చేసినా అవి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీదేంటి అంటే పలానా అని చెప్తారు, నేను అలా చెప్పలేను. ఎందుకంటే నేను పలానా అని చెప్పాను అనుకో, దాన్ని ఫ్రాడ్ గాడు మళ్ళీ దాన్ని ఇది చేసేస్తున్నాడు అలా అన్నమాట. అలాగా చాలా ఫ్రాడ్ నడుస్తుంది నా పేరు మీద. నాతో పక్కన ఉన్న వాళ్ళు కూడా నా మీద ఫ్రాడ్ చేస్తున్నారు. నా పక్కన ఉన్న వాళ్ళ పేర్లు గిల్లు నేను చెప్పను, కానీ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా క్లియర్గా, బయట జరుగుతుంది, నువ్వు నా పక్కనే ఉంటూ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు ఇలాగా వేరే వాళ్ళతోటి నా గురించి అంటే ఈమె వస్తుంది అట్లా ఇట్లా చాటింగ్ చేయడము, వాళ్ళతోటి డబ్బులు వేయించుకోవడం ఇలా కూడా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దని చెప్తున్నా. మేము చేయట్లేదని అబద్ధాలు ఆడుతున్నారు. అలాగా అందరూ మోసం చేస్తున్నారు నన్ను, నా పేరు యూజ్ చేసుకుని అందరూ మోసం చేస్తున్నారు. అట్లా చాలా మంది చేస్తున్నారు. హనుమాన్ మూవీ చూసారా? లేదండి, చూడలేదు. రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా, అవునంట కదా, అందరూ అంటున్నారు మంచి క్యారెక్టర్, చాలా సేపు కనిపించారు. ఆల్మోస్ట్ కొత్త సినిమాలు అన్ని చూస్తాను, ఎందుకంటే ఎట్లయినా ఈయన బుక్ చేసేస్తారు నన్ను అడగకుండానే. ఇక చూస్తాము. కొన్ని చెత్త సినిమాలు ఉంటాయి, మరీ చెత్తగా ఉంటాయి, కొన్ని మంచిగా అనిపిస్తాయి. కొన్ని మూవీస్ అయితే నేను అడుగుతా, ఆ పలానా మూవీ వెళ్ళి చూడాలి అంటే, లైక్ యానిమల్. ఎందుకు యానిమల్ హస్బెండ్ వైఫ్ అంటే లైక్ ఆ మ్యూజిక్ గానీ, మ్యూజికేనా, సమ్ సీన్స్ గానీ, టికెట్ ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్ జనాలు ఉండి చూస్తున్నారు. హనుమాన్ కూడా అంతే అండి. అవును, మరి అది ఎందుకు చూడలేదు? ఎందుకంటే లైక్ ఇంకా నేను కొద్దిగా వేరే షూటింగ్స్ లో అట్లా ఉన్నాను అనమాట. నాకు నిద్రపోవడానికి కూడా టైం లేదు, నమ్ముతారా మీరు? ఫుడ్ తింటా అంటే మొన్న మధ్య కుర్చీ తాతది దాని గురించి, అప్పుడు ఇంకా మేము ఫుడ్ కూడా తినలేదు. అన్ని దగ్గర వెళ్ళడము, కొన్ని దగ్గర వెళ్తే మా టీం ఉంది కదా, నువ్వు వద్దు అంటారు. సరే అనగా మళ్ళీ వాళ్ళు పిలుస్తారు. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా, నేను నిజం కూడా దలుచుకోవట్లేదు. ఎందుకంటే గాడ్ ఈస్ దేర్, హీ సీయింగ్, అంతే. అంతకు మించి ఇంకా ఏం లేదు. అట్లా చూస్తా, హనుమాన్ కూడా ఖచ్చితంగా అన్ని మూవీస్ చూస్తాను, ఏం లేదు. చూసి మంచి రివ్యూ వీడియో పెట్టండి రాకేష్ మాస్టర్ పైన, ఎందుకంటే ఆయన ఇప్పుడు మనతో లేరు, బట్ ఆయన చాలా మందికి లైఫ్ ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి. అంటే మంచి వ్యక్తి అంటే నా వరకు, అంటే కొందరు సినిమా వాళ్ళు ఎట్లా అంటే కొద్దిగా బ్యాడ్గా బిహేవ్ చేయడం అట్లా చేస్తారు. ఆయన కెమెరా ముందు కొద్దిగా నాతో రొమాంటిక్గా చేశాడు తప్ప, ఆఫ్ కెమెరా హీ సో గుడ్, చాలా మంచి వ్యక్తి. అట్లనే కొట్టాడు నన్ను రియల్గానే. మొన్న నేను ఇంకో షూటింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా ఒకటి పోలీస్ సీన్ ఉంటే అక్కడ కూడా నిజంగా కొట్టారు. ఒక 10-20 సార్లు కొట్టారు, స్టిక్ తోటి నిజంగా కొట్టారు. నాకు మళ్ళీ రాకేష్ మాస్టర్ గుర్తొచ్చారు. వాళ్ళతో కూడా అన్నా, ఏందండి ఇట్లా కొడుతున్నాడు, వాతలు తేలిపోతేనే నాకు మళ్ళీ మాస్టర్ గుర్తొచ్చారంటే, ఆ కొట్టే అతను అంటున్నాడు, రేపు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు బాగా అనిపిస్తుందండి అంట. అంటే చంపేసి ఉంటే నిజంగా చంపుతారేమో అనిపించింది నాకు. అంటే నార్మల్ అండి, ఇప్పుడు చాలా మంది అంటే మీరు ఇంత మంచి వాళ్ళు ఇవన్నీ సరే ఓకే అన్ని పక్కన పెడదాము. ఇప్పుడు సునిషిత్ ఉన్నాడు, అగ్గిపెట్టె మచ్చ ఉన్నారు, మీరు లిప్ టు లిప్ కిస్ చేయడం కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. అసలు అంతవరకు అసలు అది బాండింగా, అది షూటా అంత, అంటే లైక్ మీరు కిస్ చేస్తున్న వీడియోస్ బయట అందరు చూసినవే, అది ఎంతవరకు కరెక్ట్గా, అసలు అది నిజమా, ఆన్ స్క్రీనా, ఆయనతో ఏదైనా ఇమోషనల్ కనెక్షనా ఏంటి? అట్లేం లేదండి, నేను ఏదైనా స్క్రీన్ పరంగా షూటింగ్ పరంగానే చేస్తాను. అగ్గిపెట్టె మచ్చతో అగ్గిపెట్టె మచ్చ కానీ ఎవరైనా కానీ అగ్గిపెట్టె మచ్చ మీకు అంటే షూట్ లో కాకుండా నార్మల్ గా కూడా మీకు బాగా, నాకు అంటే ఇప్పుడు కెమెరా ఆఫ్ అయిందన్నా కూడా హీస్ నాట్ లిజనింగ్, చేపట్టుకుని లాకెళ్ళిపోతున్నాడు అటు ఇటు, ఎక్కడ వెళ్ళినా వచ్చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. అయ్యో రామ ఏంటి అతను ఇట్లున్నాడు అని. కొట్టడం కూడా నిజంగా కొడుతున్నాడు, గట్టి కొట్టేస్తున్నాడు నన్ను. అబ్బా వాతలు తేలిపోతున్నాయి, పరిగెడుతున్నా భయపడి అతని దగ్గర నుంచి. నేను టీం వాళ్ళకి అడుగుతున్నా, వేరే అమ్మాయికి ఎవరికైనా అంటగట్టేసండి నాకు వద్దిత్తు అంటున్నా నేను. ఎందుకంటే ఆ రొమాన్స్ భరించలేకపోతున్నాను, ఆ కొట్టేది ఏది భరించలేకపోతున్నా.
నాకు వద్దు బాబు ఈయన, నేను వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాను నేను. నార్మల్ గా పర్సనల్ గా మీరు ఇది మెన్షన్ హౌస్ షో చేసినప్పుడు అగ్గిపెట్టే మచ్చ పర్సనల్ గా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చి మిమ్మల్ని గెలకడము, నువ్వు నచ్చావని చెప్పడము ఇలాంటివి జరిగాయని చెప్పారు. లైక్ హ్యాండ్ పట్టుకొని గట్టిగా పిసికేయడం అలాంటివి చెప్పారు మీరు గత ఇంటర్వ్యూస్ లో. అంటే అవి నిజమేనా? నార్మల్ గా నిజమే. అక్కడ నాకెవరో మందు కొనుక్కొచ్చి ఇచ్చారు. ఆ మందు అక్కడ ఒక పెగ్ పోసుకుని పూల్ దగ్గర పెట్టాను. పెట్టి అట్లా, అంటే నేను మామూలుగా బయట డ్రింక్ చెయ్యను అసలు, ఓన్లీ పబ్కి వెళ్తే తప్ప. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా నాకు ఎవ్వరు లేరు, అంతే పబ్కి వెళ్తే తప్ప ఇంకెక్కడ చేయను. అలాంటిది స్విమ్మింగ్ పూల్ ఏదో సరదాగా ఉంది అని పెట్టుకుంటే మచ్చాను లాఫింగ్ స్టార్ ఇద్దరు కలిసి నా మందు తీసుకుని వెళ్ళిపోయారు. ఏదో సరదాగా తీసుకున్నారు, ఇస్తారనుకున్నా, లేదు గయా వెళ్ళిపోయారు, తాగేసారు, అయిపోయింది అట్లా అనమాట. అయితే నాతో కాదు, వేరే అమ్మాయితోటి ఇట్లాగా డబ్బులు ఇచ్చి రా అనేసి అన్నాడంట. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది మా దగ్గరికి. అప్పుడు నేను ఇంకా మాస్టర్కి చెప్పడం జరిగింది, ఇలా చేశాడంట అతను అని. కానీ వాళ్ళు కూడా ఏం అనలేదు ఇంకా అతన్ని. అంతే, ఆయన ఆన్ కెమెరా ఎట్లున్నాడు ఆఫ్ కెమెరా కూడా అట్లనే ఇసుకిస్తాడు బాగా. ఓకే, అట్లా. అంటే నార్మల్ ఒక్క వర్డ్ లో చెప్పండి అగ్గిపెట్టే మచ్చ గురించి. ఎవరి మాట ఈయనని కోపిస్ట్. ఇక చెప్పాలంటే వాళ్ళ సిస్టర్ మొత్తం వెనుకోండి నడిపిస్తారు ఆవిడే. ఆవిడకి నాకు పెద్ద గొడవ అయింది పెద్ద బాస్ షోలో. పెద్ద బాస్ షో చేస్తున్నప్పుడు ఏమిటంటే 4 days అయిపోయింది షూట్, 5th day అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే అతను ఇలా కొట్టుకోవాలి అనేసి అన్నారు. నేను ఏం అనలేదు, అతను ఒక టీం నేను ఒక టీం, మీ టీం ఓడిపోతుంది అనేసి అన్నా అంతే. ఫుల్ అగ్రెసివ్ అయిపోయాడు. వాళ్ళ అక్కని పిలిచేశాడు. వాళ్ళ అక్క వచ్చేసి ఇంకా నన్ను బూతులు తిడుతుంటే మా టీం వాళ్ళు ఏమంటున్నారు, మచ్చాకి వాళ్ళ అక్కకి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలంట నేను. నేను కూడా ఒక ఆర్టిస్టు, సపోజ్ నా హస్బెండ్ కూడా వచ్చాడు, ఇప్పుడు మచ్చ నన్ను ముద్దు పెట్టుకున్నాడు, మా ఆయనకి నచ్చలేదు, మా ఆయన కాళ్ళు పట్టుకుంటే పట్టుకుంటాడా? లేదు కదా. సీన్ వాళ్ళు చెప్పారు, మనం చేసినాం అని చెప్తా. అలాగే టీం వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేరు, పెద్ద బాస్ వాళ్ళు. వాళ్ళే దగ్గరుండి చెప్తున్నారు సారీ చెప్పండి, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకోండి అని. అదేంటి మిగతా టీం వాళ్ళు కొంత లక్ష్మక్క ఉంది కదా, లక్ష్మి బడేల్ రాణి, ఆవిడ కూడా అంది అదేంటమ్మా అసలు అలాగంటే. నేను కొద్దిగా అంటే గబాల్న నేను ఇది ఫైట్ చేయలేను, ఎందుకు ఆలోచిస్తా అన్న తర్వాత ఇక అట్లనే బిహేవ్ చేస్తున్నారు. చూసి తర్వాత నేను అన్నాను ఇంకా ఎలిమినేట్ ఎవరిని చేస్తారు అనేసి. అంటే ఇక నేను కూడా బూతులు మాట్లాడా. ఆవిడకి అంత ఉంటే పెట్టుకోమనండి, నాకేం సంబంధము అనేసి అన్నాను. అన్న తర్వాత ఇంకా అట్లా ఫైటింగ్ అయింది. ఫైటింగ్ అయితే కూడా టీం వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ వచ్చి సారీ చెప్పంటున్నారు. నాకేం పని, నేనెందుకు సారీ చెప్తాను అంటే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వాళ్ళని ఏడ్చుకుంటూ పంపించడం మంచిది కాదు అంటున్నారు. మరి వాళ్ళు బిహేవ్ చేసింది కరెక్టేనా? కట్ చేస్తే ఏదైతే సీన్ కోసం నేను చేస్తాను, ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే కనుక అగ్గిపెట్టే మచ్చవి మొత్తం అవే ఉన్నాయి. కొట్టుకోవడము, కొరకడము, అంటే అగ్రెసివ్ అవుతున్నాడు కదా, ఆ సీనే కదా నన్ను చేయమన్నారు. వాళ్ళ అక్క అనింది. మరి ఇప్పుడు ఇన్ని సీన్లు చేస్తుంటే వాళ్ళ అక్క కళ్ళు మూసుకుని కూర్చుందా? ఇది నేను ఎందుకు పాయింట్అవుట్ చేసి అడుగుతున్నానంటే ఈ మధ్య అంటే కొన్ని రోజుల క్రితం వాళ్ళు సత్య దగ్గరికి వచ్చారు. సత్య ఏమన్నాడు, నువ్వు కూడా రా షూట్కి అనేసి అన్నాడు. అన్న తర్వాత నేను వెళ్తే వాళ్ళు వెళ్ళిపోయారు. సత్య ఏంటి అంటే నువ్వు ఉంటే వాళ్ళ అక్క షూటింగ్ చేయనంది, స్వాతి ఉంటే వద్దంది. మరి పెద్ద బాస్ 2 ప్లాన్ చేస్తున్నారు కదా, మరి అప్పుడు అతన్ని నన్ను పెడతారు, అప్పుడేం చేస్తాను అంటే మరి ఆవిడ అనిందా లేదా మనకి తెలీదు. మొత్తానికి అది జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంకా కలవలేదు. సో అట్లా ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది ఇలా అలా అనేసి, ఇంకా అట్లా అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. సో థ్యాంక్స్ అండి. అంటే ప్రతిసారి లాగానే అంటే మీ గురించి తెలుసుకోవడం, మీరు షేర్ చేసుకుంటారు, మీకు కొంచెం హార్ట్ కి రిలాక్సేషన్ ఉంటుంది, వ్యూవర్స్ కి చెప్పి నాకు చెప్పి. అవును, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇన్ని మాట్లాడుకున్నాం మనం. అండ్ సో ప్లీజ్ అండి, ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి, ఇష్టం లేకపోతే చూడకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా వీడియో చూడడం థంబ్నెయిల్ చూడగానే తెలిసిపోతుంది స్వాతి నాయుడు ఇంటర్వ్యూ అని చెప్పేసి. అगर ఇష్టం లేదు ఒకవేళ అనుకుంటే మీరు అక్కడ కట్ చేసేది లేదా వేరే వీడియోస్ చూసుకోండి. మొత్తం చూసి మాత్రం కామెంట్స్ చేయకండి. ఏమైనా చేసేది ఉంటే మంచి కామెంట్స్ చేయండి, అంతే కదా. ఇంకొక ఏంటంటే నేను మొన్న ఈవెంట్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ కూడా కొంతమంది ఇట్లాగా చూడడము, వీడియోలోకి వస్తే ఈమె ఎందుకు అట్లా బ్యాడ్గా మాట్లాడము, అట్లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అట్లనే మా టీంలో ఉన్న వాళ్ళే కొంతమంది ఇట్లా నన్ను అవాయిడ్ చేయడము, అట్లా అంత ఎందుకు అంటున్నా, అంత అవసరం ఏముంది, అందరు చేసేదే నేను చేసినాను, దాంట్లో ఏదో పెద్ద ఇదిగా అంటే ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా పర్ఫెక్ట్ ఉన్నారా? 100 తప్పులు నేను ఎత్తి చూపించమంటే చూపిస్తా ఎదుటి వాళ్ళలో. సో ఒక ఆడపిల్ల ఎట్లుండాలి, ఒక ఆడపిల్ల ఎట్లా నడవాలి, ఎట్లా ఏం చేయాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అలాగా ఒక్కొక్కటి టిక్కు పెట్టుకుంటే అన్ని ఇంటూలే వస్తాయి. అలా నేను 100 చెప్పగలను, మరి అన్ని 100 ఉన్నా నేను వాళ్ళకి గౌరవం ఇస్తున్నాను కదా. అలాంటప్పుడు నేను కూడా మనిషిని అందరిలోకి ఏదో నన్ను అంత బ్యాడ్, ఇప్పుడు సినిమా వాళ్ళే అర్థం చేసుకోకపోతే బయట జనాలు ఇంకేం అర్థం చేసుకుంటారు?
అవును. సో అట్లా అనమాట. ఇప్పుడు ఏదైనా షూటింగ్స్ వాళ్ళు కూడా అమ్మ ఈమెనా అంటే ఏంటి ఈమెనా, అదే ఈమెని నువ్వు రూమ్లోకి రమ్మని పిలిచినప్పుడు అప్పుడేం లేదు. అదే షూట్ కోసం అడిగితే ఈమె వద్దు, అదే మళ్ళా ఎవరైనా అమ్మాయికి కలవమనైతే అడుగుతారు కదా షూటింగ్ వాళ్ళు. అట్లా కామెంట్స్ గురించి కూడా చెప్పండి. ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా అంత అవసరం ఏముంది బ్యాడ్గా కామెంట్ పెట్టడానికి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నావు, హాయ్ నువ్వు బాగుంది అంటే ఎవరైనా మంచిగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఏదైనా నెగటివిటీ ఉన్నా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, చెప్పి వాళ్ళని బాధ పెట్టడం. అట్లనే కామెంట్స్ కూడా బ్యాడ్గా పెట్టాల్సిన అవసరం ఏముంది. ఎవరైతే బ్యాడ్గా పెడుతున్నారో మీరు పర్ఫెక్టా, సో మీరు 100% పర్ఫెక్ట్ అయితే పెట్టండి. నాకు తెలుసు మీరు ఎప్పుడు 100% పర్ఫెక్ట్ కాదు. సో అలాంటప్పుడు మరి ఇంకెందుకు అట్లా బ్యాడ్గా కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది. నా రోజుల్లో నాకు తినడానికి తిండి లేనప్పుడు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమన్నా నాకేమైనా ఒక పూట తిండి పెట్టినారా, లేకపోతే ₹1 నాకేమైనా హెల్ప్ చేసినారా, ఏమైనా చేసినారా? లేదు కదా. నా లైఫ్ నేనే బతుకుతున్నా. నేను ఎవరిని హత్య చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు గుంజుకోలేదు. నా లైఫ్లో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కదా. సో అలాంటప్పుడు ఇంకా తప్పేముంది. కాబట్టి మరి అంత బ్యాడ్గా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు.